మనం ఊహించలేమన్నమాట. ఎస్. అయితే అపార్ట్ ఫ్రమ్ దాని కాకుండా నేను కొన్ని క్యూరియస్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి నేను అడగాలనుకుంటుంది. ఇప్పుడు ఆధ్యాత్మికత అనే పదం వాడతారు కదా సార్, దేన్ని అంటాం ఆధ్యాత్మికత? దీన్ని అనాలి ఆధ్యాత్మికత? ఈ ప్రశ్నకి నేను కొంచెం ఆ, విశ్లేషణాత్మకంగా సమాధానం చెప్పండి. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఆధ్యాత్మికత పేరు మీద వ్యాపారాలు చేస్తున్నారు, టీషర్ట్లు అమ్ముతున్నారు, ఏమో చేస్తున్నారు, డబ్బులు లాగుతున్నారు, ఆస్తులు రాయించుకుంటున్నారు, జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, విషాద యోగాన్ని అనుభవిస్తున్నారు. అందరు ఇదే అని చెప్తున్నారు. బట్ అది ఏమిటి అసలు? ఇప్పుడు ఈ బ్రహ్మకుమారీస్ అనే వాళ్ళు వచ్చారు. ఈ బ్రహ్మకుమారీసు లేఖరాజు అని ఒక ఆయన ఉండేవాడు. ఈ లేఖరాజు అని ఆయన ఈ బ్రహ్మకుమారీస్ దాన్ని రాజయోగా అని పేరు పెట్టాడు. దానికి రాజయోగా అని పేరు పెట్టి నేను వెళ్ళా, ఈ బ్రహ్మకుమారి క్యాంప్స్కి వెళ్ళా. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎర్రటి దీపం పెడతారు. ఆ ఎర్రటి దీపాన్ని కాన్సన్ట్రేట్ చేయమంటారు. ఆ ఎర్రటి దీపాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండగా మీకేమవుతుందంటే మీ ధ్యానం అంతా కూడా దాని మీదనే నిలబడుతుంది, తద్వారా మీకు దైవీ శక్తులు పెరుగుతాయి అని చెప్పారు. ఆవిడ పేరు మోహిని దీది అని, ఆవిడ ఇక్కడ చిక్కడపల్లిలో క్యాంప్ పెట్టింది. ఇందులో వీళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంత దీదీలే ఉంటారు. ఆ మోహిని దీది క్యాంపుకు వెళ్ళా నేను. అయితే తర్వాత నాకు చెప్పింది ఏమిటంటే దిస్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ క్రిస్టియానిటీ అని చెప్పారు. ట్రూ అని చెప్పారు. అయితే క్రైస్తవ మతాన్ని భారతదేశంలో ప్రచ్ఛన్న క్రైస్తవం పైకి హిందుత్వం అనే మాటలు చెబుతూ అండర్ గ్రౌండ్లో క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నన్స్ వాళ్ళ నన్ కల్చర్ ఉంది కదా, దాన్ని ప్రవేశపెట్టడం కోసం వీళ్ళకి ఈ రకంగా చేస్తున్నారు. ఇటు ఇండియాలో ఉన్నటువంటి దేవాలయాల మీద వాటి మీద ఒక విరక్తి కలిగేటట్టు చేస్తున్నారు అని చెప్పారు. అలాగే కల్కి భగవాన్ ఈ కల్ట్ ఏమిటి అని నేను అధ్యయనం చేశాను. అతను ఏమిటంటే ఒక ఎలిమెంటరీ ఒక ట్యూటోరియల్ కాలేజీ టీచరు, విజయ్ కుమార్ ఏదో తమిళియన్, అతని భార్య పేరు పద్మావతి. వీళ్ళు ఎంత ఇల్లు కట్టుకున్నారంటే మనం గోడలు ఇటుకలతో కడతాం కదా, వాళ్ళు బంగారు ఇటుకలతో ఇల్లు కట్టుకున్నారు. అంత డబ్బు సంపాదించారు. మీరు అడిగిన ప్రశ్నకి ఇది డైరెక్ట్ రిప్లై ఇస్తున్నా. అతను ఏం చేస్తాడంటే డ్రగ్స్ని ప్రసాదంలో వాటర్లో కలిపి వచ్చిన భక్తులకు ఇస్తే వాళ్ళు ఎగురుతూ ఉంటారు. ఈ ఎగరటం అంతా భక్తి పారవస్యం అని చెబుతున్నాడు. విన్నారా? విన్నాను సార్. ఇట్లా చాలా సెంటర్స్ నేను స్వయంగా అనుభవంలో కూడా చూచా. వీళ్ళు భక్తి పేరున వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి, నిన్న తిరుపతిలో జరిగింది ఏమిటి? తిరుపతిలో నేతిలో ఫ్యాట్ కలిపారు. చాలా పెద్ద మీడియా ఉన్నందుకు చాలా దుమారం చెలరేగింది. అదర్వైజ్ అది బయటకు వచ్చేది కాదు. మరి ఈ పని చేసింది ఎవరు? క్రిస్టియన్స్ చేయించారు ఈ పని. ఇందులో అనుమానం ఏమీ లేదు. దిస్ ఈజ్ ప్యూర్ క్రిస్టియన్ కాన్స్పిరసీ టు టేక్ రివెంజ్ అగైన్స్ట్ హిందూ కమ్యూనిటీ. కల్తీ లడ్డు తిన్నారు, తినిపించాలి వీళ్ళ చేత బలవంతంగా. ఆవు మాంసం, ఆవు కొవ్వు తినిపించాలి అన్నటువంటి ఒక కక్షతో చేసిన సినిస్టర్ ప్లాన్. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ గోయింగ్ ఆన్. ఎప్పటి నుంచో జరుగుతుంది ఈ కాన్స్పిరసీ. భూమినంత వరకు ఉంటుంది. ఏదేమైనా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని మన హిందూ లేకపోతే ధర్మానికి సంబంధించిన ఈ ఒక బ్యూటిఫుల్ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి నిరంతరం ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. మొన్న సనాతన ధర్మాన్ని నిర్మూలించండి అన్నాడు అతని పేరు ఉదయనిధి స్టాలిన్. ఈజ్ ది సన్ ఆఫ్ స్టాలిన్. కరుణానిధి మనవడు ఎంకే స్టాలిన్. మరి అక్కడ పాల్ దినకర్ అని ఒకడు ఉన్నాడు. ఆ పాల్ దినకర్ ఆ కోయంబత్తూరులో ఎవాంజలిస్టు. అతను చెయ్యని దుర్మార్గం అంటూ ఏం లేదు. హ్యూమన్ ట్రాఫికింగ్ చేశాడు. నేను అడిగా ఒక ప్రశ్న, ఒక ఇంటర్వ్యూలో అడిగారు, హ్యూమన్ ట్రాఫికింగ్ చేసిన పాల్ దినకర్ మీద మీరు ఎందుకు చర్య తీసుకోలేదు? ఆ ఈశా ఫౌండేషన్ జిగ్గి వాసుదేవ్ మీద కేసులు ఎందుకు పెట్టారు? మీ ఒపీనియన్ ఏంటి జగ్గి వాసుదేవన్ గారి మీద?
జిగ్గి వాసుదేవ్ గురించి నాకు పరిచయం లేదు, కానీ ఆయన అక్కడ ఒక ఫౌండేషన్ పెద్దది పెట్టి నడుపుతున్నాడని విన్నాను. ఓకే ఓకే. అతనికి పద్మభూషణ్ కూడా ఏదో బిరుదు వచ్చింది. ఇచ్చారు, అవును. అయితే మరి మీరు ఒకవేళ కనుక నిజంగానే నాస్తికులైతే మీరు అందరూ హిందూయిజంలో ఉన్న వాళ్ళందరూ దేవతలని నేను కూడా అంటలే. ఒక వ్యక్తి హిందువుగా పుట్టినంత మాత్రం వాడు దేవుడు అయిపోడు. వాళ్ళలో నీరజ్ మోడీలు ఉంటారు, నరేంద్ర మోడీ లాంటి సత్పురుషులు ఉన్నట్టే నీరజ్ మోడీ లాంటి ఉంటారు, కరప్ట్ పీపుల్ ఉంటారు. ఇట్స్ బట్ న్యాచురల్. కానీ ఒక్క హిందూయిజం మీదనే ఎందుకు అటాక్ జరుగుతున్నది? వై ఆర్ నాట్ క్వశ్చనింగ్ క్రిస్టియన్స్, వై ఆర్ నాట్ క్వశ్చనింగ్ జిహాదీ టెర్రరిస్ట్? అంటే దీని వెనక మీకు కేవలం నాస్తికము అంటే హిందూ మతాన్ని నిర్మూలించడం అనే అర్థం ఉన్నదని తెలిసిపోతున్నది. ఇట్స్ ఎ క్లియర్ కాన్సెప్ట్, తెలిసిపోతుంది కదా. అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫర్ ది సేక్ ఆఫ్ ఓట్ బ్యాంక్ యు ఆర్ ఎంకరేజింగ్ నాన్ హిందూస్. ఆ బలంతో వాళ్ళు అక్కడ తమిళనాడులో తమ రాజకీయ ప్రస్థానాన్ని సాగించుకుంటూ వస్తున్నారు. గోయింగ్ ఆన్. కాబట్టి కేరళ అయినా సరే చాలా డిస్ట్రిక్ట్స్ ఆఫ్టర్ డిస్ట్రిక్ట్స్ ఈ ప్రభావానికి లోనై మనం చేజారిపోతుంది. అంటే మనకి ఇప్పుడు మీడియా ఉంది కాబట్టి తెలుస్తుంది. మల్లాపురం అనే ఒక ఊర్లో మొత్తం ఇస్లాం కమ్యూనిటీ పెరిగిపోయి అక్కడ వాళ్ళు శుక్రవారం సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు వాళ్ళంతకు వాళ్ళే. బికాజ్ నౌ వీఆర్ బిగ్ కమ్యూనిటీ హియర్. ఆ తర్వాత ఎవరో కోర్టుకి వెళ్తే ఎవరో చివాట పెడితే స్టిల్ డెమోక్రసీ ఉంది. అంతటితో వాళ్ళు ఆగరు. వీ వాంట్ ఏ సపరేట్ డిస్ట్రిక్ట్ అంటారు, తెలుసు. అది ముస్లిం మెజారిటీ డిస్ట్రిక్ట్ మల్లాపురం. ఆ తర్వాత వీ వాంట్ ఏ సపరేట్ కంట్రీ అంటున్నారు. సో అది ఎప్పటి నుంచో జరుగుతుంది. అంటే మనకు ప్రాక్టికల్గా ఆలోచన చూస్తే హిందూ మెజారిటీ ఇప్పుడు మా కాలనీలో 80-85% పైగా అంతా హిందువులే ఉన్నారు. ఎక్కడన్నా కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, అక్కడక్కడ కొన్ని ముస్లిం ఫ్యామిలీ, వీళ్ళు సుఖంగా జీవించవచ్చు, అవును, ఇబ్బంది ఉండదు. అనుభవం చెప్తున్నాను నేను. అవును, ఒప్పుకుంటున్నాను. ఎక్కడైతే హిందూ పాపులేషన్ బాగా తగ్గిపోతుందో అక్కడ అరాచకం పెరుగుతుంది ఖచ్చితంగా. అక్కడ వాళ్ళ నుండనివ్వరు, బంగ్లాదేశ్ లాగా తరిమేస్తారు. ఇస్కాన్ వాళ్ళని ఏం చేశారు ఇప్పుడు బంగ్లాదేశ్లో? ఇస్కాన్ టెంపుల్ని కూలగొట్టేశారు కదండి. మన కరోనా వచ్చినప్పుడు ఇది దీని పారాడాక్స్ అండి. కరోనా వచ్చినప్పుడు వీళ్లే పాపం అందరికీ, వాళ్ళు ముస్లిమ్సా హిందూసా అలా చూడలే, అందరినీ కూర్చోబెట్టి అందరికీ మందులు ఇచ్చి అందరికి భోజనాలు పెట్టి చేస్తే ఇప్పుడు ఆ ఇస్కాన్ టెంపుల్స్ అన్నింటినీ కూలగొట్టారు. ఇందులో ఇస్కాన్ వాళ్ళది కూడా తప్పు ఉంది. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఈ ఇస్కాన్కి వెళ్తే వీళ్ళు ఏం చేస్తారో తెలుసునా అండి? రాధా బర్త్డే అని చేస్తారు, శ్రీకృష్ణ బర్త్డే అని చేస్తారు. చేసుకోవడం మంచిదే, కాదను నేను. తర్వాత శ్రీకృష్ణుడికి వెన్న అంటే ఇష్టం, నెయ్యి అంటే ఇష్టం, తర్వాత రసగుల్లాలు అంటే ఇష్టం అని మిల్క్ ప్రోడక్ట్స్ అన్ని పలహారాలు పెడతారు. కానీ భజనలు చేయిస్తారు. వీళ్ళలో పౌరుషం లేదు, శక్తి లేదు. అసలు దాని శక్తిని వాళ్ళు ప్రేరేపించరు. వాళ్ళ మీద ఇప్పుడు ఏమైంది, అక్కడ అటాక్ చేసి నేలమట్టం చేసేప్పుడు పారిపోయి బయటకు వచ్చారు, చంపేశారు వాళ్ళని. అక్కడ ఉన్న ఇస్కాన్ గురువుని వాళ్ళు చంపేశారు కదా. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, మనం మన శిష్యులకి శక్తిని పరాక్రమాన్ని నేర్పలేదు, మనం కేవలం భక్తిని భజనను సాత్వికతను. అంటే ఈ సాత్వికత అవసరమే కానీ అది ఏంది, ఒక నిర్వీర్యమైన సాత్వికత. ఇప్పుడు మధురకు వెళ్తే కొంతమంది ఏం చేస్తారో తెలిసిన అండి? మధురలో ముక్కుకు చిన్న నత్తు పెట్టుకుంటారు, ఓకే, లేడీస్ లాగా, ఓకే, చీర కట్టుకుంటారు, ఓకే, కట్టుకొని నేనే రాసను అని డ్యాన్స్ చేస్తాను, సఖీ సాంప్రదాయం లాగా. ఈ సాంప్రదాయం సరే, అదేదో బాగానే ఉంది, చూడటానికి వినటానికి బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే మీలో మ్యాస్క్యులైన్ క్యారెక్టర్ ప్రొటెక్షన్ అనేది నశిస్తుందో అప్పుడు ఇండియా, ఆ జాతి నశిస్తుంది. మొత్తం ఇండియా, అది ఎంటైర్ ఇండియా విల్ బి ఎక్స్టింక్ట్. ఇది బాగుంది ఒక సమ్మరీ. అంటే ఊరికే ఇంకొకటి సార్, ఆధ్యాత్మికత అంటే మీరు నాకు చెప్పలేదు. ఆధ్యాత్మికత అంటే ఆధ్యాత్మికత అనే మాటలో ఆత్మ అనే పదం ఉంది. ఆత్మ అంటే మనం శరీరం ఉంది, శరీరంలో ఇది ఎక్స్టర్నల్ బాడీ. ఇప్పుడు మనం చూస్తుంది దీన్ని ఎక్స్టర్నల్ బాడీ అంటారు. ఈ ఎక్స్టర్నల్ బాడీ పాంచభౌతికమైన పద్ధతిలో నిర్మింపబడ్డది. అంటే పృథివీ జలవాయు ఆకాశ తేజములతో నిర్మింపబడ్డది. చర్మం, ఈ చర్మం కింద రక్తం, దాని కింద మాంసం, లోపల ఎముకలు, తర్వాత నరాలు, వీటితో ఈ బాడీ హ్యూమన్ బాడీ కన్స్ట్రక్షన్ అవుతుంది. దీని లోపల మనస్సు ఉంది,
ఈ మనస్సు ఏమిటో ఏంటో ఇంతవరకు ఎవరు డిఫైన్ చేయలే. ఈ శరీరం కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అని చెప్పారు. ఆ థాట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ థాట్స్ ఇంద్రియాల నుంచి, ఇంద్రియాలు ఎక్కడి నుంచి వచ్చేసినాయి? ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఉన్నాయి. కిటికీ తెరిస్తే దుమ్ము వచ్చినట్టుగా చూసింది మన మనసులో ఛాయస్ ఏర్పడ్డప్పుడు అక్కడ నుంచి అదే వస్తున్నాయి. అక్కడ సినిమా కర్టన్ మీద బొమ్మ పడ్డట్టు పైన ఈ మైండ్ మీద ఈ బొమ్మలన్నీ కూడా ఇలా పిక్చరైజ్ చేయబడుతున్నాయి అని ఒక డెఫినేషన్ ఇచ్చారు. కానీ వాట్ ఈజ్ మైండ్ అన్నదానికి పోనీ మీ మైండ్ ఎందుకు చెప్పండి. మీకు మా మైండ్ ఉంది కదా. అకార్డింగ్ టు యూ వాట్ ఈజ్ యువర్ మైండ్? నెవర్ మైండ్. ఓకే, ఐ డోంట్ మైండ్. సరే చెప్పండి. ఐ డోంట్ మైండ్. వాట్ ఈజ్ మ్యాటర్? డజంట్ మ్యాటర్. వాట్ ఈజ్ మైండ్? డజంట్ మ్యాటర్. మ్యాటర్ అంటే ఏమిటి? మైండ్ అంటే ఏమిటి? స్పిరిట్ అంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి? ఈ చర్చ ఇప్పటికి 10,000 సంవత్సరాలుగా నడుస్తుంది. అనట్లేదు సార్. ఆధ్యాత్మికత అనే ఒక పదానికి ఒక మూల నిర్వచనం ఉందా అని అడుగుతున్నాను. అది అంటే నాకు తెలుసు ఎంతమంది మనుషులు ఉన్నారో, అన్ని రకాలుగా డిఫైన్ చేస్తున్నారు, అన్ని సిద్ధాంతాలు, అన్ని తత్వాలు బయటకు వచ్చినాయి. మనం చూస్తాం. ఎవరు వచ్చారు బయట? వెనక నుంచి రండి, ఇక్కడ రికార్డింగ్ జరుగుతోంది సార్. ఇప్పుడు ఒకటి మాత్రం ఉంది. ఇప్పుడు నేను అంటున్నాను, నేను మీతో మాట్లాడాను అంటున్నాను, మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు అంటున్నాను. నేను మాట్లాడాను అంటే మాటలు నావి, ఈ మాటలు నావి. నేను అన్నం తింటున్నాను అంటే అన్నము నేను కాదు. అవును, ఇది వేరే ఇంకో పదార్థం. దానికి మీరు అన్యంగా ఉన్నారని. నేను తీసుకుంటున్నా, నేను నిద్రపోయినా, నేను నిద్ర లేచాను. దట్ హూ ఈజ్ దట్ ఐ? నేనెవరు? దట్ వాట్ ఈస్ దట్ ఐ అనేది ఒక అది అన్వేషించడం. ఇక్కడికి వెళ్ళేసరికల్లా ఈ శరీరంలో ఈ నేను అంటున్న వ్యక్తి ఎవడో ఒకడు ఉన్నాడు. ఈ వ్యక్తి ఎవడు అంటే జీవాత్మ కొందన్న. ఇది దిస్ ఈజ్ ది కాన్సెప్ట్, జనరల్ కాన్సెప్ట్. ఓకే, మీరు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ని బిలీవ్ చేస్తారా? ఇన్ వాట్ ఫామ్? ఇది హ్యూమన్ ఫామ్ ఉంటుందా, లేకపోతే అదొక ఫామ్లెస్ ఉంటుందా, లేకపోతే యాజ్ ఏ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుందా? వాట్ ఈస్ ఇట్? దీనికి జవాబు ఏమిటంటే, ఇక్కడ మీరు కెమెరా చూస్తున్నారు. అవును సార్. ఈ కెమెరా ఎవడో ఎప్పుడో ఒక 2 ఏళ్ల క్రితమో 5 ఏళ్ల క్రితమో ఒకతను ఒక ఫ్యాక్టరీలో నిర్మించాడు. అవును సార్, కరెక్ట్. ఆ నిర్మించిన కెమెరాని ఇక్కడ తెచ్చారు. ఆ కెమెరా దానంతా అదే ఎగురుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చోలే. ఒక నిర్మాత లేకపోతే ఈ వస్తువు ఇక్కడికి ఎట్లా వచ్చింది? అంటే దేర్ మస్ట్ బి సంబడి అంటారు. అయితే ఇది మెటీరియల్ కాదు సార్, మెటీరియల్ కదా. ఉదాహరణకి ఒకవేళ భూమి మీద ప్రపంచం అంటూ మనిషి యొక్క సృష్టి ప్రపంచం అంటే మనిషి యొక్క మైండ్ నుంచి బయటకు వచ్చింది ఫోన్ కావచ్చు, లేకపోతే కారు కావచ్చు. ఇవి తీసేస్తే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ ఎనిమల్ అండ్ హ్యూమన్? ఒకవేళ పరమాత్మ సృష్టిస్తే వాటిని సృష్టిస్తాడు కదా, వీటికి ఏం సంబంధం పరమాత్మ? ఇప్పుడు ఈ గ్లోబ్ ఉంది, ఈ గ్లోబ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆఫ్ కోర్స్ ఎవరో తయారు చేశారని అనుకుంటే పరమాత్మ ఉన్నట్టు. మరి ఈ గ్లోబ్ ఎక్కడి నుంచి వచ్చేసింది? అసలు ఈ భూగోళం ఎక్కడ? సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ భూమి మీద నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే అవి ఉన్నాయి అంతే. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి ఉన్నాయంటే అంతకు ముందు లేవుగా. ఒక 10,000 కోట్ల సంవత్సరాల క్రితం లేవుగా. అవును, మరి అవి హఠాత్తుగా ఉన్నాయి అంతే. హఠాత్తుగా ఎట్లా వస్తాయి? ఏమీ లేదు. ఏదో ఒక చిన్న చర్య జరిగింది, ఏదో ఒక కదలిక వచ్చింది, ఆ కదలిక ఎక్స్పాన్షన్ అట్లా నిలబడిపోయి అది ఒక ఎనర్జీ ఫీల్డ్. దాన్ని బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. ఆ థియరీ అవును, నేను ఒప్పుకుంటున్నా, పేర్లు వాడట్లేదు అంతే. ఏమంటున్నారు? ఒకవేళ దీని వెనక ఎవరో ఉన్నారనుకుంటే అప్పుడు భగవతత్వం గురించి చర్చ వస్తుందని చెప్తున్నారా మీరు? దీనికి అజ్ఞేయవాదం అని ఇంకో థియరీ ఉంది. మీరు ఏది బిలీవ్ చేస్తున్నారు? మీకు అసలు బిలీఫ్ ఉందా లేదు? అది నా క్వశ్చన్. థియరీస్ చాలా ఉన్నాయి. వాట్ ఆర్ యూ? అది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ముదిగొండ శివప్రసాద్ గారు ఎక్కడున్నారు? ఒక వస్తువుని మనం చూచినప్పుడు ఈ వస్తువు ఇక్కడికి రావడానికి ఈ వస్తువు వెనక దీనికి ఒక కర్త ఉండాలి. ఓకే, ఇదే విషయాన్ని భగవద్గీతలో సాంఖ్యయోగంలో అంటే 2వ అధ్యాయంలో 16వ శ్లోకం అనుకుంటాను, ఐ థింక్, సబ్జెక్ట్ టు ది కరెక్షన్. నో ప్రాబ్లం సార్. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతో స్తనయో తత్వదర్శిభిః. దిస్ ఈజ్ ది శ్లోక. ఏమీ లేని దానిలోంచి ఏదో ఎప్పటికీ రాదు. ఏదైనా రావాలంటే ఏదో ఉండాలి అంతే. ఏమీ లేని దానిలోంచి ఏదో ఒకటి పుట్టదు. అది క్లియర్. ఓకే, ఉన్నది ఎప్పటికీ పోదు. ఉన్నది ఎప్పటికీ పోదు. ఉన్న వస్తువు రూపాంతరం చెందవచ్చు. అవును,
మాయము కాదు. ఉన్న వస్తువు రూపాంతరం చెందవచ్చు. అవును, అగ్రీడ్. ట్రాన్స్ఫార్మేషన్ ఉండొచ్చు, లేదా యూ కెన్, దీన్ని పరిణామవాదం అంటారు. అవును. ఇప్పుడు ఒక గొంగళి పురుగు ఉంది. అవును. ఆ గొంగళి పురుగులోంచి బటర్ఫ్లై వచ్చింది. అవును. ఈ బటర్ఫ్లైకి పూర్వ రూపం గొంగళి పురుగు. అది అంతకుముందు ఇంకో చిన్న లార్వా అక్కడ కూర్చొని ఉంటుంది. అవును. అవును. అసలు లార్వా కూడా అక్కడ లేదనుకోండి, ఈ ఒట్టి చేతిలోంచి ఒక సీతాకోక చిలుక రమ్మనండి చూద్దాం, రాదు కదా. ఇది మనం కళ్ళతో చూస్తున్న వాస్తవం. అవును. ఏమండి, అవును. మీరు ఒక చిన్న గింజ తీసుకొచ్చారు, మట్టి వేసి నీళ్లు పోసారు, ఒక 2 రోజులు అయ్యేప్పటికల్లా చిన్న చెట్టు. మీరు ఇచ్చిన ఆర్గ్యుమెంట్లోనే ఇప్పుడు ఎట్లయితే ఒక లార్వా సీతాకోక చిలుక రూపాంతరం చెందిందో, ఎప్పటి నుంచో ఉన్నదేదో రూపాంతరం చెంది ఈ భూమిగా విడిపోయి ఉండొచ్చు. దానికి ఇప్పుడు ఒక లార్వాని ఎవడో తయారు చేయట్లేదు సీతాకోక చిలుకలుగా, అట్లా జరిగిందని అంటున్నారు. మీరు ఎక్కడున్నారు? మీరు ఏదన్నా ఒక మాట చెప్పేసేయండి. డూ యూ బిలీవ్ ఇన్ గాడ్ యాజ్ ఎ ఫామ్ గానా, యాజ్ ఎ ఫిలాసఫీ గానా, లేకపోతే యాజ్ ఎన్ ఎక్స్పీరియన్స్ గానా? వాట్ ఈస్ ఇట్? అది నేను నా ప్రశ్న. అది ఎక్స్పీరియన్స్ అది ఒక్కటి తెలుసుకోవడానికి వచ్చిన. ఎక్స్పీరియన్స్ అనేది నా పర్సనల్. ఓకే, ఎక్స్పీరియన్స్ అనేది ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళ. దాన్ని మాటగా అది ఉన్నాడన్నా లేడన్నా ఉంటే నేను అంటున్నది, ఈ సృష్టికి ఒక కర్త ఉన్నాడు. ఓకే, అంతే. ఈ సృష్టి అంటే కేవలం మీరు సాపేక్షంగా అంటే రిలేటివ్గా ఒక భారతదేశం, లేకపోతే ఒక గ్లోబు, లేకపోతే ఒక మనిషి, ఇట్లా అనుకోకండి. రసదృష్టితో నేను అడగడం ఎంటైర్ కాస్మాస్. నేను అడిగాను ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ కోరిలేషన్ విత్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్. అదే అడుగుతున్నా. అసలు ఇప్పుడు ఏమంటే నేను ఇక్కడ కూర్చున్నానండి, మీకు సింపుల్ లాజిక్ చెప్తా. అలాగే, నేను ఇక్కడ కూర్చున్నా, ఇప్పుడు నా బరువు ఒక 70 కిలోలు. నా 70 కిలోల బరువుని ఇదిగో ఈ సోఫా మోస్తున్నది. అవును. ఇలాంటి కొన్ని వేల కోట్ల సోఫాలను భూమి మోస్తున్నది. ఈ భూమి ఎన్ని వేల కోట్ల టన్నుల బరువు ఉందో నాకు తెలియదు. ఈ భూమిని ఎవరు మోస్తున్నారు? ఫోర్సెస్, ఎనర్జీ ఫీల్డ్స్ ఉన్నాయి, వాటిలో నిలబడ్డాయి అంతే. అవి దానికి నాకు అర్థమైంది. మళ్ళీ అక్కడికే వస్తుంది. అది పేరేంజల్ క్వశ్చన్. అదే మరి. అయినా సరే మీరు నాకు జవాబు ఇవ్వలేదు. ఎందుకు ఇస్తారు, ఎందుకు ఇవ్వట్లేదో నాకు ఇవ్వనంటే ఏనని చెప్పండి. ఈ అట్రాక్టివ్ మీరు దీనికి ఏదో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్నాయి, దీనివల్ల ఇది పరస్పరం ఇట్లా అలా ఉండడానికి కారణం ఏమిటి? ఏదైనా నేను అడుగుతున్నది, దీని వెనుక కర్త ఉంది అన్నారు కదా. ఒక కర్త అనేవాడు ఉన్నాడు. అది నేను అతను కర్త కావచ్చు, కర్త్రి కావచ్చు, మ్యాన్ కావచ్చు, ఫిమేల్ కావచ్చు, మ్యాన్ ఫిమేల్ కాకుండా రూపరహితమైనటువంటి, అంటే ఇట్ కుడ్ బి ఎనీథింగ్ దట్ అన్నారు. దీనికి జవాబు తెలియక మన పూర్వీకులు దానికి THAT అని పేరు పెట్టారు. దట్ ఆ ఇంగ్లీష్ లో ఉన్న ఒకటే, అదే తత్ అయింది. తత్ అనే సంస్కృత పదాన్ని ఇంగ్లీష్ లో దట్ అంటారు. దట్ సేమ్, దాన్ని తత్ అన్నారు. తర్వాత ఇప్పుడు నేను ఒక చిన్న, మళ్ళీ ఇది మీరు పర్సనల్ అని అనకుండా చెప్పాలని నా కోరిక. మీరు మీ జీవితం పట్ల మీరు ఫుల్లీ సాటిస్ఫైడ్గా ఉన్నారా? ఏమైనా క్వామ్స్ ఉన్నాయా? ఒకవేళ అంటే మీరు ఒక జీవితాన్ని జీవించున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను సాటిస్ఫైడ్గా ఉన్నాను. ఇది అంటే నా అనుభవంగా చెప్తున్నాను, అంటే ఎవరితో పోల్చి కాదు. అట్లా మీరు చేసిన రచనలు కావచ్చు, రచనా వ్యాసంగము, మీకు వచ్చిన రెస్పాన్స్ కావచ్చు, లేదా నెగిటివ్. ఒక మాట, రీసెంట్ టైమ్స్లో మీరు క్రిస్టియానిటీ మీద వీడియోస్ చేస్తున్నప్పుడు చాలా మంది మీ మీద వాగ్దాడి చేసినప్పుడు మీరు కొంచెం ఇబ్బంది పడ్డారు. నేనేమి ఇబ్బంది పడలేదు. అంటే ఇబ్బంది పడ్డారంటే వాళ్ళు కొహరెన్స్ లేకుండా మీతో ఆర్గ్యూ చేస్తాను. నేనేం చేస్తాను? నేను సైంటిఫిక్ గా చెప్పాను. నేను కొన్ని పుస్తకాలు చదివాను, కొన్ని ఎక్స్పీరియన్సెస్ పొందాను. పొందిన తర్వాత నాకు అథెంటిక్ గా జీసస్ అనేవాడు లేడు అని తెలిసింది. అదే అది ఇట్స్ ఏ ఫిక్స్చర్స్ క్యారెక్టర్ చెప్పారు. అవును, నేను చూశాను అని నేను నిరూపించా. అదే మీరు లిటరల్ గా ఇట్స్ రిటన్ ఇన్ బుక్స్. మీరు క్లియర్ గా దాన్ని ఒక ప్రామాణికంగా దాన్ని అయితే కొందరు ఏమంటారంటే, శివప్రసాద్ గారు ఈ పదాలు ఆ మ్యాజిక్ల్లో, ఇప్పుడు ఉదాహరణకి ఏదో బిబ్లికల్లో ఒక పదం ఉందనుకోండి, అది అటువంటి పదం ఎక్కడెక్కడో వెతుకులాడు, అట్లా సారూప్యత క్రియేట్ చేస్తున్నాడు. అది ఆయన చెప్పండి, ఆ మాట చెప్పండి. నేను నాకు అంతకుముందు నేను అడగట్లే, అదే వాళ్ళని సంశయాలు లేవు. వాళ్ళని వాళ్ళు ఎవరన్నా ఉంటే అడిగి సార్ అడగండి, క్లియర్ యువర్ డౌట్స్ అడగండి. సార్ సాహిత్యం నేను నాకేమి అమెరికాలో ఉన్నవాడు శత్రువు కాదు. ట్రంప్ కంప్ అయినప్పటికీ అమెరికాలో ఉన్న పీపుల్, దే ఆర్ ఆల్ అవర్ పీపుల్. అమెరికాలో కేవలం హిందూస్ మాత్రమే కాదు, అక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళు హ్యూమన్సే కదా. ఆల్ హ్యూమన్స్ ఆర్ అవర్ వసుధైవ కుటుంబకం అన్నారు.
కానీ అందులో ఇప్పుడు ఈ చర్చ అనగానే మా కన్నం ఏమంటదంటే వస్తవ కుటుంబంలో ఇప్పుడు ఎవరైతే మన సమాజాన్ని నాశనం చేయాలనుకుంటున్నారో వాళ్ళని పెట్టుకోవద్దు కదా. అవునండి, అందరూ మనుషులే. అదే అందరూ మనుషులే. మూలంలో ఒకటి గోపికలు, రెండవ గోపికలు మనుషులే, పోతన మనుషులే. అవును. కానీ కృష్ణుడు పోతన చంపి గోపికలతో ఆదరంగా చూసుకున్నాడు. అంతే. కాబట్టి అందరూ మనుషులే కాలని అంటలే. మూలంలో ఒకటి, బట్ వ్యవహారంలో వీ హావ్ టు డిస్క్రిమినేట్. మూలం అంటే ఏమిటి? అందరూ సుఖంగా ఉండాలి. వసుదైవ కుటుంబకం సర్వే జన సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగవతి. ఎవరు కంట తడి పెట్టకూడదు అన్నది ఒరిజినల్ థాట్. కానీ ఒకడు దుర్మార్గుడు వచ్చాడండి. ఇప్పుడు నేను శాంతి చెప్తాను, అహింస పరమో ధర్మ అంటారు. ఒకడు వచ్చాడు దుర్మార్గుడు, తుపాకీ పట్టుకొని వచ్చాడు, అహింస పరమో ధర్మ అంటే వాడు ఊరుకుంటాడండి? చంపేస్తాడు. ఏమైంది ఇప్పుడు? ఇస్కాన్ టెంపుల్ ఏమైంది? బంగ్లాదేశ్లో ఇస్కాన్ టెంపుల్ నేలమట్టం చేశారు కదా. మన కళ్ళ ముందు చూస్తున్న ఎగ్జాంపుల్. కాబట్టి మనం ఒక ఆదర్శం ఉంటుంది. ఈ ఆదర్శాన్ని వాస్తవంగా దింపుకోవడానికి, ఈ ఆదర్శానికి వాస్తవానికి మధ్య బిట్వీన్ హెవెన్ అండ్ ఎర్త్ దేర్ ఇస్ సమ్ ఎయిర్. కాబట్టి నేను అడిగిన ప్రశ్నకి జవాబు ఇవ్వలే. ఇంకా ఏ ప్రశ్న? మీరు ఈ జీవించిన జీవితం పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా? అంటే ఇంకా చేయవలసింది ఏమైనా ఉందని అనుకుంటారా ఎప్పుడైనా? ఇట్స్ ఏ రివర్. రివర్ అయినప్పటికీ కొన్ని క్వాలిటీస్ మారవు కదా సార్? అట్లా మారుతుంటాయి. రివర్లో క్వాలిటీస్ మారుతాయి, కానీ లైఫ్ ఈజ్ ఎ రివర్. మహాబలిపురంలో దగ్గర పుట్టి అది హంసల దివిలో అన్కాన్షియస్ గా ప్రవహిస్తుందా లేకపోతే కాన్షియస్ గానే ప్రవహిస్తుంది? సమ్ టైమ్స్ కాన్షియస్, సమ్ టైమ్స్ అన్కాన్షియస్. కొన్ని పనులు మనం బుద్ధిపూర్వకంగా చేస్తాం, కొన్ని మనకు తెలియకుండా. నా నెత్తి మీద వెంట్రుకని నేను మొలిపించానండి. అది అడగట్లే, అంటే మీరు అనుకో అంతే. మనం చేసే పనులు మీరు మనసుతో మీరు కల్పించుకొని చేసిన కొన్ని మనం ప్రయత్నపూర్వకంగా చేస్తాం. ఇప్పుడు మీరు రాసిన 80 పైచిలకు పుస్తకాలు ఏవైతున్నాయి? 164 బుక్స్ ఇప్పటికి రాసా. ఇవాళ పొద్దున కూడా నేను ప్రతిరోజు అది ఎందుకు రాస్తానంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై సాధన. అదే మీరు కన్సిస్టెన్సీకి పరాకాష్ట మీరు. అందులో ఉదయం లేవగానే రాస్తా. మీ సాధన ఉదయం లేవగానే రాస్తా. ఇది నేను చేయటమే కాదు, నేను చాలా మంది జీవితంలో చూసాను. మీలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుని ఇప్పటివరకు 10 పుస్తకాలు రాశాను. నేను అనుకోకుండా వేరే చోటికి రావడంతో నా పుస్తకాలు నేను తీసుకురాలేకపోయాను. అవన్నీ చేతిరాత పుస్తకాలు. నెక్స్ట్ వచ్చి వారం రోజుల్లో నేను రాసిన పుస్తకాలు మీకు ఇస్తాను. నేను చేతిరాత పుస్తకాలు. నేను ఒకనాడు శోభానాయుడు దగ్గరికి వెళ్ళా. అయ్యా, దోమలగూడలో వెళ్తే ఆవిడ డ్యాన్స్ చేస్తుంది. సరే, ఆవిడ డ్యాన్స్ అయిన తర్వాత వెళ్ళి పలకరించా. ఎంతసేపు చేస్తారన్నా? 3 గంటలు చేస్తాను సార్ అన్నది. 3 గంటలు ఎందుకు చేస్తారు? ఎవరు లేరు కదా ఇక్కడ ఆడియన్స్ అన్న. ప్రతిరోజు ఇలా చేస్తేనే ఆడియన్స్ ముందు అక్కడ నిలబడటానికి అర్హత వస్తుంది అన్నది. కరెక్ట్. అది కరెక్ట్. నేను స్టేజీ మీద 1 గంట సేపు పెర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే నేను ఏడాది పొడుగుతా లేదు, ఇంట్లో చేసుకుంటూనే ఉండాలని చెప్పింది. అవును, కరెక్ట్. లేకపోతే బాడీ పని చేయకుండా అయిపోతుంది, స్పందించదు కదా. కాబట్టి మీరు ఎవరన్నా ఒక ఆర్టిస్ట్ని తీసుకున్నా, ఒక రైటర్ని తీసుకున్నా, మొన్న ఎవరో టీవీలో, సరే అది ఆ ఎపిసోడ్ వదిలేస్తాను, వాళ్ళు అన్నారు ఆ మాట, కత్తిని వాడకపోతే చెదలు పట్టిపోతుంది, తుప్పు పట్టిపోతుంది కదా సార్ అన్నది ఒక ఆవిడే మొన్ననే ఏదో డిస్కషన్లో. అది వాస్తవం. అంటే నిరంతరం పనిచేస్తేనే మనస్సు తన యొక్క మీరు చేయదలుచుకుంది ఏదో కన్సిస్టెంట్ గా చేసుకుంటూ వెళ్ళిపోండి. ఆ పని కాకపోతే ఇంకోటి ఏదో చేస్తారనుకోండి, అదైనా చేయండి. ఏదైనా ఒక పని ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా పెట్టుకోవాలి. అది కన్సిస్టెంట్ గా చేస్తున్నప్పుడే దానిలోంచి మీకు శక్తి పుడుతుంది. అవును. ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి ఇప్పుడు ఇది 100వ సంవత్సరం. అవును, బికాస్ ఆఫ్ కన్సిస్టెన్సీ. ఈ ఆర్ఎస్ఎస్తో పాటు ఇంకా ఒక 100 సంస్థలు పుట్టినాయి. నా కళ్ళ ముందే 25 సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు. అవును, చిన్న చిన్న సంస్థలు కాదు. సావర్కర్ హిందూ మహాసభ అని ఒక సంస్థ పెట్టాడు. అవును, ఎంత గొప్ప సంస్థ అండి అది. ఆయన మీటింగ్ పెడితే చిట్నీస్ పార్కులో 10 లక్షల మంది వచ్చారు ఆ రోజుల్లో. 10 లక్షల ట్రాన్స్పోర్టేషన్ రోజుల్లో, ఆ రోజుల్లో అట్లా వచ్చారండి. మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1900 డేట్ చెప్తాను, 1939 మెరీనా బీచ్లో మీటింగ్కి వచ్చాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన ఉపన్యాసానికి 10 లక్షల మంది వచ్చారు. అసలు ఏ టెక్నాలజీ లేని రోజుల్లో పాంప్లెంట్స్ ద్వారా, త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా. మరి ఇవాళ హిందూ మహాసభ లేదు, అసలు పేరు తెలియదు ఎవరికి, కాలగర్భంలో కలిసిపోయింది. అలాగే ఫార్వర్డ్ బ్లాక్ లేదు. లేదు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టార్ట్ చేసిన సంస్థ. మరి ఆర్ఎస్ఎస్ ఎట్లా నిలిచిందంటే వీళ్ళు ఏం చేస్తారంటే రోజు పొద్దున పూట అదే కన్సిస్టెన్సీ. ప్రతిరోజు గంట వచ్చి కూర్చోండి, ప్రతిరోజు ఒకటివిరా 10 మందిరా 25 మందిరా అక్కడికి వచ్చి కూర్చోవాలి. కాసేపు దేవుడిని, వాడు నమ్మ దేవుడు అంటే దేశమే దేవుడు వాళ్ళకి.
పూజ చేసుకుని మీరు చెప్పింది అంటే నేను అంటే కాస్త ఆనందమే చెప్తున్నా. నేను కూడా ఈ ఒక్క ఫార్ములాని జీవితకాలం పాటించాలని నిర్ణయం తీసుకున్నా. గడిచిన కొన్ని సంవత్సరాలుగా నేను ఎవ్రీడే యూట్యూబ్ చేస్తాను, ఎవ్రీడే పుస్తకాలు చదువుతాను, పరిచయం చేస్తాను, మీలాంటి వాళ్ళని కలుస్తాను. అదొకటి. ఇది సక్సెస్ కోసం ఫెయిల్ కోసం కాదు, మీరు అన్నట్టుగా మనల్ని మనం సజీవంగా ఉంచుకోవడానికి. తర్వాత పుస్తక రచన జీవితకాలం కొనసాగిస్తే, అట్లాగే సంగీతం నేర్చుకుంటున్నా, జీవితకాలం సంగీతం కొనసాగిస్తుంది. ఇది ఇట్లా అంటే మీలాంటి వాళ్ళని చూసినప్పుడు, మీరు అట్లా చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. కన్సిస్టెన్సీ అనేది ఇస్ ద కీ. శక్తి పుడుతుంది దాంట్లో. ఒకే పని నిత్యం నిరంతరం చేయటం ద్వారా అందులోంచి శక్తి ఆవిర్భవిస్తుంది. అది డిసిప్లిన్డ్గా చేయాలి ఎట్ ది సేమ్ టైం. ఎక్కడైతే డిసిప్లిన్ లేకుండా ఊరిక పని చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, అది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు కొన్ని కమ్యూనిటీస్ తీసుకుందాం. నేను వాళ్ళని అధ్యయనం చేశా, వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ దేర్ సక్సెస్ అని. ఇప్పుడు తెల్లవారుజాము 4 లేస్తాడు, రాత్రి 10-11 దాకా పని చేస్తూనే ఉంటాడు. చేసిన పని ప్లాన్డ్గా చేస్తాడు, ఎఫెక్టివ్గా చేస్తాడు, శ్రద్ధ పెట్టి చేస్తాడు. ఏదో మొక్కుబడిగా చేయటం కాదు. చేసేసరికి వాళ్ళు కాకపోతే రేపటికైనా వాళ్ళకి కావాల్సిన ఖచ్చితంగా వస్తుంది. అందులో తిరిగే లేదు. అంటే నేను నా చిన్న జీవితంలో దాన్ని ప్రత్యక్షంగా చూసినా, నా చుట్టుపక్కల ఉన్నవారు కూడా అనుభూతి చెందుతుంది అందులో. కాబట్టి ఒక వ్యక్తి సక్సెస్ పొందాడు అంటే ఏదో ఫ్లూకు అట్లా ఉండదు. వెంట్రుక వేసి కొండను లాగుదాం, వస్తే కొండ వస్తుంది, పోతే వెంట్రుక ముక్కే కదా. అది అన్నాడు, కొండను లాగాలనుకున్నప్పుడు కొండంత ప్రయత్నం చేయాలి. వెంట్రుక ముక్కేసి కొండలు లాగితే వెంట్రుక తెగిపోతుంది. మీరు మీ ఎఫర్ట్ ఏమిటో చూడాలి. అంతేకాదు, ఈ సందర్భంలో ఇంకొక చెప్తాను. చెప్పండి సార్. నేను ఇక్కడ నిలబడ్డప్పుడు ఎక్కడికి పోవాలో ముందు నిర్ణయించుకోవాలి. అవును. నేను హిమాలయాలకు వెళ్ళాలి అనుకున్నాను అనుకోండి, నేను ఇటువైపు బయలుదేరాలి. ముందు యాదగిరి గుట్ట వస్తుంది, తర్వాత నాగపూర్ వస్తుంది, ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకు పోయిన తర్వాత ఉత్తరప్రదేశ్ వస్తుంది. నేను హిమాలయాలకు వెళ్ళాలని సంకల్పించుకొని నేను దక్షిణం వైపు ముఖం పెట్టాను అనుకోండి, అంతే. మీరు ఎన్ని కిలోమీటర్లు నడిచినా, ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని సంవత్సరాలు నడిచినా మీరు రామేశ్వరం వస్తుంది, తర్వాత సముద్రం కొలంబో వస్తుంది, కానీ హిమాలయాలు ఎట్లా వస్తాయండి? సరే, మీరు దిశనే తప్పుగా. ఇది సింపుల్ లాజిక్ చెప్తున్నా, పిల్లలు కూడా అర్థమయ్యే లాజిక్ ఇది. మీరు అసలు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ముందు నిర్ణయించుకోండి, ఆ వైపు మీరు తొలి అడుగు వేయండి. ఆ తొలి అడుగు 10 అడుగులు అవుతాయి, 10 అడుగులు 100 అడుగులు అవుతాయి. మీరు నిర్ణయం ఏమిటో తెలియకుండా, ఏ దిక్కుకు పోవాలో తెలియకుండా, ఇప్పుడు నేను నాతో పాటు ఇంకొక 5-6 పెద్ద వాళ్ళు ఒకేసారి ఎంఏ పాస్ అయినాం. ఒక ఆయనేమో వ్యాపారం చేసుకున్నాడు, చాలా గొప్పవాడు అయిపోయాడు. ఇంకొక ఆయనేమో పాలిటీషియన్ అయినాడు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినాడు. నన్ను రాజకీయాల్లోకి రమ్మన్నారు ఎవరో. అంటే నాకు టెంప్టేషన్ ఒక రోజు పుట్టింది. తర్వాత ఆలోచించా, రాజకీయాల్లోకి వెళ్తే ఏమిటవుతుంది తర్వాత? అయితే ఏదో ఒక ఎమ్మెల్యే అవుతాను, ఎంపీ అవుతాను, లేకపోతే మినిస్టర్ అవుతాను. వాట్ నెక్స్ట్? అదే ఒక పుస్తకం కనుక రాస్తే మనం శాశ్వతంగా మిగిలిపోతాం కదా సమాజంలో. ఇప్పుడు కాళిదాస్ కాలంలో ఎంతమంది రాజులు లేరండి? అవును, అందరు కాలగర్భంలో కలిసి ఎవరు గుర్తుండరు మనకి. ఒక కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుతలం మాత్రమే మిగిలిపోయింది కదా. అవును, అక్షరము కానిది అది ఎప్పటికీ ఉంటుంది, అక్షరం కదా. ఇప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మిగిలిపోయినాడు. అవును. మరి ఆ రోజున అక్కడ గోదావరి జిల్లాలో ఎంతమంది సంస్థానాధీశులు లేరు? పిఠాపురం సంస్థానం ఉంది, పెద్దాపురం సంస్థానం ఉంది, కాకినాడ సంస్థానం ఉంది, మరి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా. విజయనగరం, బొబ్బిలి, ఈ సంస్థానం వాళ్ళు ఎంత ఒక్కొక్కరికి 1,00,000 ఎకరాలు, 10 లక్షల ఎకరాలు, ఎంతంత భూమి, ఎంతంత సంపద, గాన్ విత్ ద విండ్, ఎంత కదా. ఇవాళ ఏమైనా కృష్ణశాస్త్రి కృష్ణపక్షం మిగులుతాయి, లేకపోతే మనసున్న మల్లెల మాలలు ఊగినాయి. ఆయన రాసిన పాట ఒకటి తెలుసా? ఈ పాట నీకు? సార్, మీరు పాటలు పాడుకుంటారా? నేను పాటలు పాడను కానీ వింటూ ఉంటాను, కానీ పాటలు రాశాను చాలా. నేను ఊరికే పాడతా. పాడండి. మనసున మల్లెల మాలలుగెనే, కన్నుల వెన్నెల డోలలుగెనే, ఎంత హాయి ఈ రేయి నిండెనో, ఎన్ని నాళ్ళకే బ్రతుకు పండెను. మీరంటే గుర్తొచ్చింది నాకు. బాగా మంచి పని చేశారు మీరు. నేను చిన్నప్పుడు సినిమాలు బాగా చూసేవాడిని. ఎప్పుడన్నా మీరు సినిమాలకు వెళ్ళాలనుకున్నారా? సినిమాలు బాగా వెళ్ళటం ఏమిటి, నేను సినిమా థియేటర్లో సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే చూడాల్సిందే. అట్లా పిచ్చగా
కొన్ని సినిమాలు అయితే ఇంకా ఒక రిపీటెడ్ ఆడియన్స్ అంటారు. ఉదాహరణకి పాతాళ భైరవి అని 1953లో ఒక సినిమా వచ్చింది, 1953. ఆ సినిమా 50 సార్లు చూసా. ఎవరు నమ్మరు, నేను చూడటం కాదు, నేను నమ్ముతున్నా. నేను రామారావు గారితో చెప్పా ఆ మాట. ఒకరోజు రామారావు గారిని కలిసినప్పుడు మీ పాతాళ భైరవి సినిమా నేను 50 సార్లు చూశానని చెప్పా. రామారావు కూడా చూసారు లేదా? ఆయన ఏం చూస్తాడు, వాళ్ళకి సినిమాలు వాళ్ళకి చూపిస్తారు, అసలు చూసే టైం కూడా ఉండదు వాళ్ళకి. అప్పుడు ఆయన నవ్వాడు, అన్నాడు ఇట్లా అన్నాడు. అయితే ఇప్పుడు పూర్తిగా మానేశాను. అందుకు 2-3 ప్రాబ్లమ్స్, ఇంట్రెస్ట్ పోవటం, తర్వాత నాకు సినిమా ఇప్పుడు ఈ వయసులో నాకు ఆ కర్టన్ మీద సరిగ్గా కనపట్టలే, కొంచెం ఐ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి ఐ ప్రాబ్లం అంటే నాట్ ఐ, అర్థమైంది నాకు, బాగుంది, నాట్ ఐ ప్రాబ్లం. అంటే దీన్ని మీరు కొంచెం ఏమన్నా బాధపడగా చూస్తారా, లేకపోతే శరీరధర్మం అని అర్థం చేసుకుంటారా? నేను పెద్దగా చూడను సినిమాలు దాని గురించి అన్నట్లే, ఐ ప్రాబ్లం గురించి. అది సహజం, శరీరంలో ఏదో ప్రాబ్లం రాదా? నాతో ఉన్న వాళ్ళకి చాలా మంది చెవుడు వచ్చేసింది. నా వయసులో ఉన్న వాళ్ళు వినపడదు, అసలు నడవలేకపోతున్నారు వాళ్ళు. వాళ్ళ మొబిలిటీ పోయింది కంప్లీట్గా. ఒకరోజు నారాయణ రెడ్డి గారు త్యాగరాజ గాన సభకు వచ్చారు, నేను కూడా అదే ఫంక్షన్కి వచ్చా. ఆయన నాకు చాలా క్లోజ్ కదా, నేను యూనివర్సిటీలో ఆయన మాకు టీచరు, ఆయన దగ్గర నేను పిహెచ్డీ చేశా. సార్ దగ్గరికి వెళ్ళా, ఎట్లున్నారన్న అయినప్పటికీ తన స్టైల్లో మెల్లగా నవ్వి, నాకు కాళ్ళు నీకు కళ్ళు అన్నాడు. అదే అప్పటికైనా కాలుకు మొబిలిటీ పోయింది. లిఫ్ట్లో వచ్చి కింద పడి ఆ కాలుకు ఆపరేషన్ తీసి ఉన్న కాలు తీసి మళ్ళీ కొత్త కాలు పెట్టారు, ఆయన నడవలేకపోతున్నాడు. నాకు కాళ్ళు నీకు కళ్ళు అన్నాడు మరి కవితామయంగా. అందుకని నాకు విజన్ కొంత రెటీనా డ్యామేజ్ అయింది. దానికి బదులు నాకు వాక్కులో తడబాటు లేదు, కలంలో గళంలో తడబాటు లేదు. అదేవిధంగా నా చెవులు కానీ మిగతా ఇంద్రియాలు కానీ ఏం దెబ్బతినలేదు. నేను రోజు యోగా చేస్తా, రోజు మినిమం 1 అవర్ యోగా చేస్తా, మినిమం ప్రాణాయామం చేస్తా. మీరు వచ్చేప్పటికి నేను ప్రాణాయామం చేసుకుని బయటకు వచ్చా. మెడిటేషన్ చేస్తాను. తర్వాత మీరు అన్నట్టు రోజు ఏమంటారంటే పదం అన్నారు కాబట్టి వాట్ ఈస్ మెడిటేషన్? ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, మనకు విజ్ఞాన భైరవతంత్ర దగ్గర నుంచి ప్రపంచంలో ఇన్ని ధ్యానాశ్రమాల్లో మళ్ళీ ప్రతి అడ్డమైన దాన్ని మెడిటేషన్ అనే పేరుతో అమ్ముకుదొబ్బుతున్నారు. వాట్ ఈస్ మెడిటేషన్ అంటే ఇప్పుడు ఇందులో 2 ఆస్పెక్ట్స్ మీరు అడిగిన దాన్ని అమ్ముకుదొబ్బుతున్నారు అన్నారు. అంటే అక్కడ కమర్షియలైజేషన్, మెడిటేషన్ అనే పేరుతో కమర్షియలైజేషన్ అయిపోయింది. అది అవును. ఇప్పుడు టెంపుల్ అండి, ది కాన్సెప్ట్ ఆఫ్ టెంపుల్ అనేది ఒక మహోన్నతమైన భావం ప్రపంచంలో. దాన్ని కూడా వ్యాపారాత్మకం చేసి కంప్లీట్గా. సి అంటే కల్చర్, ఎస్ అంటే స్పిరిచువల్, కామర్స్, సిఎస్ కామర్స్ అంటే స్పిరిచువలిజం, కల్చర్ అంటే టెంపుల్ కావచ్చు, లేకపోతే మెడిటేషన్ కావచ్చు, వీటిని కూడా కామర్స్ కిందకి మార్చారు. ఇప్పుడు నేను నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 1950లో దీనికి శ్రీశైలం వెళ్ళా. 1950లో శ్రీశైలం అయితే హాయిగా కూర్చున్నా. ఎంతసేపు అంటే అడిగేవాళ్ళు లేండి నన్ను, కూర్చొని చక్కగా మెడిటేషన్ చేసుకునేవాడిని హాయిగా ప్రశాంతంగా. అలాగే కాణిపాకం వెళ్ళా. కాణిపాకం వెళ్తే అప్పుడు ఇంకా సూపర్ స్ట్రక్చర్ 1975 నాకు యాక్చువల్గా ఇయర్ గుర్తులేదు, 75 తర్వాతనే 76, 77 కాబోదు. వెళ్తే అక్కడ విఘ్నేశ్వర టెంపుల్ దగ్గర కూర్చున్న లోపల ఎవ్వడు పిట్ట పురుగు లేదు. ఇవాళ అటువంటి పరిస్థితి చెప్పండి. అసలు దాశరథి గారు ఒకసారి చెప్పారు కదా, దేవాలయాల్లో అసలు మనుషులు ఉండేవాళ్ళు కాదు. అంటే ఇప్పుడు ఉన్నట్టు పెద్ద పెద్ద క్యూలు కానీ, లేకపోతే ఈ విపరీత ధోరణి కానీ, ఎవరో కొందరు చెప్పిన మాటలను ఆధారం చేసుకుని దాన్ని వెర్రిగా అర్థం చేసుకుని పోతున్నారు తప్ప, ఎవరైతే నిజంగా దైవంతో పని ఉందో అట్లాంటి వాళ్ళు కొందరు వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఆ పూజారిని కలుసుకొని ఆ పెళ్లి ముహూర్తాలు పెట్టించుకోవడానికి లేదా కార్యక్రమాలకు అట్లా ఉపయోగించుకునే వాళ్ళు ఫర్ ద మెడిటేషన్. అయితే మీరు చెప్పలేదు వాట్ ఈస్ మెడిటేషన్? అలిపిరి దగ్గర కొండ, అప్పుడు నడకదారిలో 4000 మంది అండి, అంత గుంపులుగా వెళ్ళేవారు. ఏమన్నా జంతువులు ఏమన్నా ఉదయం సాయంత్రం లోపల 4000 మ్యాక్సిమం. ఎప్పుడు మాట చెప్తున్నాను, 40s నాటి మాట చెప్తున్నా. 1950లో నేను వెళ్ళా. 50కి వెళ్తే
ఇలా కూర్చున్నాం. ఇప్పుడు మనం గంట సేపు ఇలా కూర్చొని ఏ రకంగా డిస్కషన్ చేసుకున్నామో అలాగే మూల విరాట్ ముందు 1 hour కూర్చోబెట్టారు 50లో. ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే అలిపిరి దగ్గర కిందనే ఒక పెద్ద కర్టన్ పెట్టి శీఘ్ర దర్శనానికి కూడా టైం లేదు, ఈ కెమెరాలో ఇక్కడే ఈ కర్టన్ మీద స్క్రీన్ మీద దేవుడిని చూసుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోండి అంతే. అదే మీరు అన్నట్టుగా టూ మచ్ కమర్షియలిజం అయిపోయింది. బట్ నా అడిగిన ప్రశ్న, లేకపోతే శ్రీశైలంలో స్వామివారిని తాకడానికి టికెట్ ఏమిటండి? స్వామివారిని తాకడానికి టికెట్ పూర్వం లోపలికి వెళ్ళి గర్భగుడిలో కూర్చొని అభిషేకం చేసుకొని వచ్చా. ఇది ఎప్పుడు మాట చెప్తున్నాను, 1990 వరకు 2000 వరకు కూడా నడిచింది కదా. బీడీ జెట్టి గారు నాకు బాగా క్లోజ్. ఆయన ఒక రూల్ పెట్టారు. బీడీ జెట్టి అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయన ఒక రూల్ పెట్టారు, ఎవరు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అభ్యంతరం పెట్టకూడదు. ఎవడైనా సరే, ఇప్పుడు ప్రిన్స్ అండ్ పాపర్ ఎవడైనా సరే వెళ్ళి శుభ్రంగా అభిషేకం చేసుకొని స్వామివారిని తాకి దండం పెట్టుకొని వెళ్ళాలని చెప్పాడు. ఇవాళ 5,000 టికెట్ పెట్టినారు. అసలు టికెట్ దేవుడు చుట్టానే టికెట్ ఏంటంటే 10,000 టికెట్ అది పెట్టేవాడేవాడు. జనాలు అట్లే ఉన్నారు. ఆ సినిమా హాల్కి వెళ్ళి చిరంజీవి సినిమా అనగానే ఒక ఫ్యామిలీతో వెళ్ళి టికెట్ బ్లాక్ చేసుకున్నట్టు దేవుడి దర్శనానికి టికెట్ ఏమిటి? మీరు అడిగిన ప్రశ్నకి ఇక్కడ కొంత సమాధానం వస్తున్నది. స్పిరిచువలిజం అనేది అలా కమర్షియల్ అయిపోయిందో చెప్పడానికి. అది ఫైన్, బట్ ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్ స్పిరిచువలిజం అనేది ఇప్పుడు సోక్రటీస్ హీఈస్ ఎ స్పిరిచువలిస్ట్. అవును, ఆథెంటిక్ స్పిరిచువలిస్ట్. సోక్రటీస్ నేనెవరిని అన్వేషణ చేశాడు. ఆయన రాసిన బుక్స్ మీరు కూడా చదివి ఉంటారు. నేను చదివాను సార్. సోక్రటీస్ ఆయన రాసిన బుక్స్ ఉన్నాయి, లైఫ్ ఆఫ్ సోక్రటీస్. వాళ్ళని స్పిరిచువలి వాళ్ళు అన్వేషణ చేశారు. అవును. సోక్రటీస్ ఒక రోజున వెళ్ళి అక్కడ ఏథెన్స్లో తిరుగుతున్నట్ట. అక్కడ ఒకడేమో వజ్రాల షాప్ పెట్టాడు, ఆ పక్కనే ఇంకోడేమో బంగారం ఆభరణాల షాప్ అక్కడ ఒకటి పెట్టాడు, ఇంకోడేమో మంచి బూట్లు ఇంకేవో అవన్నీ పెట్టాట. సోక్రటీస్ ఒక్కొక్క షాపు దగ్గర నిలబడి చూస్తూ ఉన్నట్ట. చూసేప్పటికీ ఆ షాపులో ఎగతాళి చేసి, ఈ వస్తువుల మీద మీకు వ్యామోహం కలిగిందా, ఎందుకు మా షాపులని దగ్గర దాకా వచ్చి చూస్తున్నారు అని అడిగారు. అంటే అన్నట్ట, వ్యామోహంతో రాలేదు, ఎన్ని పనికి మాలినవి మీరు అమ్ముతున్నారు చూద్దామని వచ్చాను అన్న. అదే నిజం చెప్తున్నా. ఈ చేతిలో ఒక యాపిల్ పండు పెట్టండి, ఈ చేతిలో కోహినూరు డైమండ్ పెట్టండి, ఈ రెండిట్లో ఏది గొప్ప అంటే యాపిల్ పండు గొప్ప అని నేను అంటాను. అవును, సజీవంగా ఉంది. ఈ యాపిల్ పండు దేహానికి అవసరం. మనమే అది యాపిల్ పండు దేహానికి అవసరం. ఈ కోహినూరు డైమండ్ విక్టోరియా రాణి నెత్తి మీద పెట్టుకున్నా సరే అది రాయే. డైమండ్ అంటే అది రాయే, ఒక బరువు నెత్తి మీద. అది భయము, అది యుద్ధము. ఆవిడ తెలియక నెత్తి మీద మోస్తున్నది. ఒక బండరాయిని తెచ్చి నెత్తి మీద పెట్టుకొని ఇట్లా కులుకుతున్నది. విన్నారా? అసలు ఎంత చక్కటి నిజం ఇది. అంటే ఇందులో ఒక యాపిల్ పండు అనేది ప్రాణాన్ని పోషిస్తున్నది. అవును కదా. కాపులు ఒక ఈ చేతిలో ఒక డైమండ్ పెట్టి, ఈ చేతిలో ఒక ముత్యాన్ని పెట్టి, ఈ చేతిలో ఒక రేగిపండు పెడితే ముత్యాన్ని అవతల పారేసి రేగిపండు తినండి, ఎందుకంటే ఇది ప్రాణాన్ని రక్షిస్తుంది. రేగిపండుకు బదులు ముత్యాన్ని తిన్నారనుకోండి, కడుపులోకి పోయి మీ పేగుల్ని కోస్తుంది, అది ఆణిముత్యం అయిపోతారు. కాబట్టి ఈ రకంగా ఆలోచించబడి బంగారం శృంగారం కాదు, అంగారం. అదే అంగారం అంటే తెలుసా? నిప్పు. బంగారం శృంగారం కాదు, అంగారం. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఈ కాన్సెప్ట్ చూడండి మిత్రులారా. పూర్వం నాకు ఈ వేలికి ఒక ఉంగరం ఉండేది, అది కూడా పోయింది. ఇప్పుడు తీసి అవతల బారేసా. నా శరీరం మీద ఉంగరం కాదు, ఈ ఒట్టి నూలు బట్టలు మాత్రమే ఉంటాయి సమాజం కోసం. శరీరం మీద ఎక్కడో మెడలో గారి ఇక్కడ నెత్తికి, చెవులకి, చేతులకి. ప్రకృతి పరంగా ఉన్నాయి, మిగతా మీరేం జోడించలేదు. భగవంతుడు ఏమిచ్చాడో ఆ శరీరం ఉంది. ఆ శరీరాన్ని సమాజం రక్షించుకోవడం కోసం, సమాజం కోసం దీని మీద వస్త్రాలు తప్ప. బంగారం మీద నిజం చెప్తున్నాను. మీరు వచ్చారు కాబట్టి మీకేదో అబద్ధాలు 2 చెప్పి పంపిద్దామని కాదు. లేదు. ఎటువంటి వ్యామోహం డైమండ్స్ మీద కానీ, బంగారం, వెండి మొదలైనటువంటి ఆభరణాల మీద కానీ, నా భోజనానికి ఎంత అవసరమో అంత డబ్బు మీదనే నాకు వ్యామోహం లేదని చెప్పను.
అది లేకపోతే భోజనం ఎవరు పెడతారు? ఆ ఇంట్లో వచ్చి తరిమేస్తారు. అంటే మాట మీరు చెప్పిన భోజనం కొనుక్కోవడానికి నాకు బియ్యం కావాలి కదా, కాబట్టి నాకు బియ్యం కూడా అక్కర్లేదని రోడ్డు మీద కూర్చొని నేను సాయిబాబా గుడి దగ్గర ముష్టెత్తుకోవాలి. అది కూడా తప్పే. వై యూ షుడ్ బెగ్? నాకు 2 చేతులు దేవుడు ఇచ్చాడంటే 2 చేతులతో పని చేయమని అర్థం. లేకపోతే దేవుడు చేతులు ఎందుకు ఇస్తాడు? చేతులు యు వర్క్ హార్డ్, బీ హోల్ అండ్ ప్యూర్ అండ్ ద ఫైర్ విల్ కమ్ సేస్ స్వామి వివేకానంద. నీకు 2 చేతులు ఇచ్చాడంటే నువ్వు వర్క్ చేయాలి. వర్క్ చేయడం మానేసేసి ఇతరుల మీద ఎందుకు ఆధారపడాలండి? భరణ్యాస సిద్ధాంతం అనేది చాలా దుర్మార్గం. దేవుడు వచ్చి నీ నోట్లో అన్నం పెడతాడంటే పెట్టడు. సార్ చిన్న ప్రశ్న సార్, మీరు అంటే ఎప్పుడైనా గాయపడ్డారా? అంటే ఫిజికల్గా ఎవరైనా గాయపడవచ్చు, మీరు హర్ట్ అయిన సందర్భం ఉందా? చాలా ఉన్నాయి, కానీ అవన్నీ టీవీలో చెప్పుకునేవి కాదు. నేను చెప్పేది అంటే వేరే వాళ్ళకి సంబంధించి కదా. అసలు ఈ హర్ట్ అయ్యేది ఎవరు? అంటే దానికి కారణం ఏమిటి? హర్ట్ అవ్వకుండా ఒక మనిషి బతకలేడా? ఎట్లా బతుకుతాడంటే చుట్టూ సమాజంలో ఎవరైనా అంటే దానికి స్పందనకు ప్రతిస్పందన ఉండొచ్చు. హర్ట్ అవ్వడం ఎట్లా వచ్చి? హర్ట్ అవుతాము కానీ దానికి స్పందించాం. ఎవడో వచ్చి ఇప్పుడు ఇది మనం ఫిజికల్గా జీవిస్తున్నామండి, కాదని ఎట్లా అంటాము? ఈ బాడీని నేను జగన్మిథ్య బ్రహ్మ సత్యం అని అనుకోలేదు. నేను ఫస్టే చెప్పిన ఫిజికల్ హర్ట్ ఉంది. ఫిజికల్ హర్ట్ ఉంటుంది, మెంటల్ హర్ట్ ఉంటుంది, స్పిరిచువల్ హర్ట్ కూడా ఉంటుంది. ఈ హర్ట్ అనేది రకరకాల స్థాయిలలో ఉంటుంది. మీరు దేహాన్ని గాయపరిచారనుకోండి 21 రోజుల్లో నయం అవుతుంది. మనస్సును గాయపడితే 21 నెలలు పట్టవచ్చు, 1000 ఏళ్ళైనా పట్టవచ్చు. అసలు ఒకప్పుడు కొన్ని గాయాలు అసలు నయం కావు జీవితంలో. అంటే దానికి కారణం ఏంటి అంటుందా? అంటే ఒక ఫాల్స్ ఈగో వల్ల, లేదా నేను ఇది అనుకోవడం వల్ల? ఎగో అని కాదు. ఇప్పుడు శ్రీకృష్ణుడు దేవుడు, విశ్వం కృష్ణం వందే జగద్గురుం. ఒకరోజు భరించాడు, 2 రోజులు భరించాడు, 100 రోజులు భరించాడు శిశుపాలుణ్ణి. 101వ రోజు భరించలే, 100 రోజులు భరించాడు అంతే. దానికి ఒక పాయింట్ ఉంటుంది, 101వ రోజు భరించలేకపోయారు. పహల్గామ్ లాంటి సంఘటనలు 100 జరిగినాయి ఇప్పటికి. 100 మీరు లెక్కేయండి, వరుసగా చూడండి. అవును, జరిగాయి. ఇక్కడ అక్కడ బొంబాయిలో, కలకత్తాలో, హైదరాబాదు దిల్సుఖ్ నగర్లో, ఇక్కడ మన చాట్ బాండారు కోటిలో, గూగుల్ చాట్లో, వారణాసి సంకట విమోచన, ఇలా జరుగుతున్నాయి, చేస్తున్నారు. దానికి స్టాచ్యురేషన్ పాయింట్ వచ్చేసింది. పహల్గామ్ వచ్చేసరికి అక్కడ రైట్ పర్సన్ ఉన్నాడు, రైట్ పర్సన్ ఎట్ రైట్ టైం వెళ్ళి కొట్టించారు. కాబట్టి గాయం అనేది తప్పదు, శరీరానికి తగులుతుంది, మనస్సుకు తగులుతుంది. అయితే ఇప్పుడు ఒకవేళ హౌ కెన్ యూ ఇగ్నోర్ ఇట్? ఇదంతా ఇప్పుడు ఐఎమ్ నాట్ ఏ ఫాల్స్ ఫిలాసఫర్. నేను ఇగ్నోర్ చెప్పట్లేదు. మరి పోనీ ఇప్పుడు హర్ట్ అయ్యింది, అది హర్ట్ అయ్యి ఎక్కువ కాలం ఉండడం గ్రేట్ అంటారా, లేకపోతే హర్ట్ అయ్యి దానికి రెమెడీ ఏదైనా ఉంటుంది? ఇట్ డిపెండ్స్ అపాన్ ది పర్సన్, ఇట్ డిపెండ్స్ అపాన్ ది నేచర్. నేచర్ ఆఫ్. సరే, ఇప్పుడు నన్ను ఎవరన్నా తార్కికంగా నేను చెప్పిన భావాలు ఇవి బాగాలేవు అని అన్నారనుకోండి, అవతల వాడు చెప్పిన భావం నిజంగా ఉదాత్తమైంది అయితే దండం పెట్టి మనం తీసుకోవాలి కదండి. అవును, ఇందులో హర్ట్ ఎక్కడ ఉంది? ఇందులో హర్ట్ ఏం లేదు. ఒక్కొక్కడు హర్ట్ చేస్తుంటాడు, కొందరు తిడుతుంటారు. వాళ్ళ సంప్రదాయం మనం నచ్చలేదంటే ఒప్పుకుంటుంది, మనం తిడతారు వాళ్ళు. సజీవంగా ఉన్నది ఏదైనా సరే కాస్త మార్పులకు చేర్పులకు లోనవుతుంది. ఆ పాయింట్ ఆఫ్ లో హర్ట్ అనేది ఫిజికల్ గానే ఉంది, మానసికంగా ఉంది అనుకున్నప్పుడు దానికి టైంలో బందీ అవ్వడం వల్ల రియల్ న్యూసెన్స్ ఉంది. అదర్వైజ్ ఆ సమయంలో బందీ కాకపోతే హర్ట్ అనేది తొందరగా వెళ్ళిపోతుంది, అటువంటిది ఏమైనా ఉందా అని అడుగుతున్నది. టైంలో బందీ కావటం అనేది కొన్ని న్యాచురల్గానే జరిగిపోతుంటాయి. ఓకే, ఈ టైం అనేది ఇట్ హీల్స్. ఓకే, ఇప్పుడు ఒక మాట ఒకడు ఎవడో మిమ్మల్ని అనకూడని మాట అన్నాడు, అది మీ యొక్క స్థాయిని బట్టి మీరు ఒక 1 minute హర్ట్ కావచ్చు, 1 day హర్ట్ కావచ్చు, కొన్ని లైఫ్ టైమ్ అవి గుర్తుపెట్టుకుంటారు, మీరు వాటిని మర్చిపోలేరు. బట్ ఇట్ ప్రిక్స్ యూ. అర్థమైంది సార్ మీరు చెప్పిన దాంట్లో జవాబు. ప్రిక్స్ యూ, ఇట్ టేక్స్ టైం. తర్వాత వాడు ఇప్పుడు నన్ను తిట్టాడు, ఎవడన్నా తిడితే నేను హర్ట్ కావట్లే, కానీ ఇండియన్ కల్చర్ని తిట్టాడు అనుకోండి నేను హర్ట్ అవుతాను. ఎందుకంటే వాడు వేదాలను తిడితే నేను భరిస్తాను. ఇప్పుడు ఈ జాతి మేల్కొలగాలి, తర్వాత భారతదేశం తన యొక్క ఇంటిగ్రిటీ కోల్పోకుండా ఉండాలి అని మీరు పుస్తకాలు రాస్తున్నారు, చాలామంది స్పీచ్లు ఇస్తున్నారు, ఆధ్యాత్మికవేత్తలు మాట్లాడుతున్నారు. బట్ సంఘటితం చేయాలంటే వాట్ ఈస్ ద రైట్ వే? ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐ అగ్రీ. అంటే నేను మేల్కొనే ఉన్నా కాబట్టి ప్రయత్నాలు జరుగుతున్నదని గుర్తిస్తున్నది. అంతే, మనం చేసేది ఏదో మనం చేస్తాం. ఇప్పుడు స్వామి వివేకానంద ఎప్పుడు వచ్చి మా కన్నమ్మ పాయింట్ అడుగుతుంది, మీ పరిధిలో మీరు ఇప్పుడు చేస్తున్నారు. అవును, దిస్ ఇస్ ద రైట్ వర్క్. ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే, ఇప్పుడు నేను చేస్తున్నా, నువ్వు చేయట్లేదని కోపడడం తప్పు కదా సార్? కోపడద్దు, కానీ వాళ్ళని జాగృతం చేయాలి, అవేర్నెస్ చేయాలి, వాళ్ళ అవేర్నెస్ ఇవ్వాలి.
ఇప్పుడు అందరూ గనక ఉంటే అసలు చేయాల్సిన అవసరం ఏముందండి? అవును. ఇప్పుడు అందరూ దేశభక్తులు అయితే అసలు ఇంత ప్రమాదం ఎందుకు వస్తుంది? ఇప్పుడు భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇందులో మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 50% ఆర్ నాట్ ఈవెన్ పేట్రియాట్స్. అంటే నేను పాజిటివ్గా చెప్తే 50% పేట్రియాట్స్ అంటే 50% ట్రైటర్స్ అని అర్థం. ఆబ్వియస్లీ అట్లీస్ట్ నిష్క్రియాపరులు ఉండొచ్చు కదా, జడస్థితిలో ఉండొచ్చు. జడస్థితిలో ఉన్నారు. చాలా మందికి యాక్చువల్గా తెలియదు సార్. అంటే ఇప్పుడు ప్రపంచంలో మన భారతదేశం మీద ఇంత దాడులు జరుగుతున్నాయని కానీ, మన భారతదేశాన్ని ముక్కలు చేయడానికి కొన్ని వేల సంవత్సరాలుగా ప్రయత్నం జరుగుతుందని కానీ, ఈవెన్ టుడే అది తెలియక కారణంగా ఒక రకమైన మూర్ఛ స్థితిలో ఉంటున్నారు చాలా మంది. చెప్తే విని అర్థం చేసుకుని మేలుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ కాన్స్పిరసీస్ జరుగుతూనే ఉన్నాయి. ఈ కాన్స్పిరసీస్ ఇప్పుడు ఎలా జరుగుతాయి అంటే కేవలం సరిహద్దుల్లోనే జరగదు యుద్ధం, లోపల మన మనుషుల ద్వారానే యుద్ధాలు చేయిస్తారు. అవును, ఇంటలెక్చువల్ వార్ఫేర్. దీనికి నేను కవిత్వం రాశా. చెప్పండి సార్, చెప్పండి. అదేమిటంటే, అడవిని నరుకును గొడ్డలి అడవి కొమ్మతోనే. అవును కదా, అర్థమైంది నీకు? అడవిని నరుకును గొడ్డలి అడవి కొమ్మతోనే, దేశమును జయింపవచ్చు దేశీయులతోనే. అంతే. యూ కెన్ కాంకర్ ఇండియా విత్ ది హెల్ప్ ఆఫ్ ఇండియన్స్. జరుగుతున్నదే అది. ఎప్పుడు అదే జరుగుతుంది, ఇదే జరుగుతున్నది. కాబట్టి మనం ఇప్పుడు వివేకానంద వచ్చాడు, పోయినాడు, చెప్పాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ యథాప్రకారంగా ఒక కుక్కతో ఒక వంకర అన్నట్టుంది. మళ్ళీ ఇంకెవడో ఒక ఆయన వచ్చాడు, అరవిందో వచ్చాడు, ఏదో చెప్పాడు. ఇట్స్ ఏ కంటిన్యూస్ పెరీనియల్ ప్రాసెస్ అండ్ ఇట్ గోస్ ఆన్ జరుగుతుంది. అది ఎప్పుడు మానవ చరిత్ర పుట్టినప్పటి నుంచే జరుగుతుంది. వేదాలు వచ్చినాయి, ఉపనిషత్తులు వచ్చినాయి, ఇంకెవడో వచ్చాడు, ఇంకెవడో రామకృష్ణ పరమహంస వచ్చాడు, ఇలా జరుగుతూ ఉంటుంది. ఇందులో మన బిందువు, మన పాయింట్ ఏమిటో మనం చేస్తాం, మనం వెళ్ళిపోతాం. గట్టిగా చెప్పు. మీరు రాసిన పుస్తకాలు, బెస్ట్ పుస్తకాలు ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి. నేను క్రైస్తవం మీద 8 పుస్తకాలు రాశాను. ఓకే, దాన్ని క్రైస్తవాష్టకం. అంత చక్కటి తెలుగు పేరు పెట్టారు దానికి. క్రైస్తవాష్టకం అంటే 8 పుస్తకాలు కదా. ఈ 8 పుస్తకాలు సెట్టు ఆ ప్రింటింగ్ కాస్ట్ మాత్రం ఇస్తే నేను పంపిస్తాను. 9707327539. అది మీ ఫోన్ నెంబరా? ఫోన్ నెంబర్. ఈ నెంబర్కి నాకు మళ్ళీ ఒకసారి చెప్పండి, నాకు ఒకసారి చెప్పండి. 97 ఓకే 0 ఎస్ సార్ 1 3 ఓకే 2 ఓకే 7 ఓకే 5 ఓకే 3 ఓకే 9. 9701327539. 9701327539. ఈ నెంబర్కి ఆ పుస్తకాల ప్రింటింగ్ కాస్ట్ ఇస్తే రిజిస్టర్డ్ పోస్ట్లో మీకు సురక్షితంగా. పుస్తకాల ప్రింటింగ్ కాస్ట్ ఎంత మినిమం ఉంటుంది? అంటే ఒక పుస్తకం అయితే కొన్ని పుస్తకాలు అన్ని ఒకే సైజులో ఉండవు. నేను ఊరికి అడుగుతున్నా, అంత కలిపి ఫ్యూ హండ్రెడ్స్ ఉండొచ్చా? అన్ని కలిపి కాదు, కొన్ని చిన్న పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకం 350 ఉంటుంది, 200 ఉంటుంది. ఒకటి పెద్ద పుస్తకం 1000 పేజీల బుక్ ఉంటుంది, అది 500 రూపీస్ ఉంటుంది. ఈ క్రైస్తవ పుస్తకం మొత్తం కలిపితే 3500 సెట్. మొత్తం సెట్ తీసుకోవచ్చు. లేకపోతే యేసు చారిత్రక పురుషుడా ఒకటి ఉంది. బైబుల్ డీ కోడ్ అనే పుస్తకం ఉంది, అది క్రిస్టియన్స్ చదవాలి. నా మాట వినండి. సరే అయ్యా క్రిస్టియన్స్, నేను మిమ్మల్ని తిట్టలే, మేల్కొల్పుతున్నారు మీరు. జీసస్ క్రైస్ట్ అంటే ఏమిటో అందులో డిఫైన్ ఇచ్చాను. జీసస్ క్రైస్ట్ అంటే వివేకంతో మీరు నిర్ణయించుకోండి. యాలిగరీ ఉంది, అందులో చెప్పాను. బైబుల్ మొత్తం చదివా, మీకంటే నేను ఎక్కువ బాగా చదివాను. ఎందుకంటే చదవకుండా మనం దొంగ మాటలు చెప్పకూడదు. నేను భగవద్గీత ఎన్నిసార్లు చదివానో బైబుల్ కూడా అన్నిసార్లు చదివాను. అంటే ఇప్పుడు బైబిల్ అంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఎన్ని బుక్స్ కదా, అట్లా చదివారా? అట్లా 56 పుస్తకాలు ఉన్నాయి బైబుల్. 56 సార్లు చదివా బైబుల్. అట్లా చదివారు. ఒక్కొక్కసారి చదువుకుంటూ, అందులో లైన్ బై లైన్ చదువుకుంటూ అనలైజ్ చేసుకుంటూ, స్వాధ్యాయం అంటారు దాన్ని. చదవకుండా అబద్ధాలు చెప్పకూడదు కదా. అందులో చదివి అనలిటికల్గా, క్రిటికల్గా అసలు దీని వెనక ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏమిటి, ఆనాడు కండిషన్ ఏమిటి, 4000 ఇయర్స్ బ్యాక్ ఆనాడు హిబ్రూ సొసైటీ ఏమిటిది, ఈ పుస్తకం ఎలా వచ్చింది, ఇలాగ నేను హిస్టారికల్గా జాగ్రత్తగా అనలైజ్ చేసుకుంటూ చదివేప్పటికీ 8 పుస్తకాలు వచ్చినాయి.
అందులో బైబిల్లో చాలా కోడ్ ఉంది, అది క్రిస్టియన్స్కి తెలియదు. నేను చెప్తున్నాను వినండి. వాళ్ళు జస్ట్ నమ్ముతున్నారు సార్, చదవాలని ఎవరు అనుకుంటారు, స్వాధ్యాయం ఎక్కడ పాడేది అంతా వాళ్ళు వెళ్ళేదని పాస్టర్లు. మనిషికి నమ్మకం అవసరం లేదు సార్. బిలీవ్ అండ్ దెన్ డౌట్ అని ఒక ప్రపోజల్, అదే ఇప్పుడు డౌట్ అండ్ దెన్ బిలీవ్ అని ఇంకో ప్రపోజల్ ఉంది. అదే ఈవెన్ రెనే డెకార్టెస్ కూడా ఊరిగా గుడ్డిగా నమ్మటం అనేది, అది ఎప్పుడు హేతువాదం అనేది అనాదిగా భారతదేశం ప్రతిపాదించింది. మీకు తర్క భాష చూడండి, తర్కం అంతా హేతువే కదా. అవును, హేతువు లేకుండా మీకు తర్కం లేదు. ఇండియన్ లాజిక్ నమ్మడానికి ఏది ఆధారం అంటే గుడ్డిగా నమ్మొద్దు అంటున్నారు. ఇప్పుడు ఎవడో బలమైన వ్యక్తి చెప్తే నమ్మాలా? బలమైన వ్యక్తి కాదు. ఇప్పుడు మన తండ్రి ఉన్నాడు, మన హితవు కోసం మన తండ్రి ఒక మంచి మాట చెప్తే, అరే నాయన ఇటు పోవద్దు, ఇటు పోతే సముద్రం వస్తుంది, ఇటు వెళ్ళు, ఇటు మంచి పొలం ఉంది అన్నాడు. అప్పుడు మనం ఇటే నడవాలి. నువ్వు నాకు చెప్పేది ఏం లేని ఇటు వెళ్ళావు అనుకుని సముద్రంలో పడిపోతాం. అంటే ఇక్కడ ఆల్రెడీ అతను ఒక అనుభవం పొందాడు లోగడ. మన తండ్రి మనకి హితవు చెప్తాడు. ఇప్పుడు వీళ్ళంతా మరి అదే చెప్తున్నారు కదా, ఎవరైతే ఈ అనుభవం ఉన్న వాళ్ళు చెప్పినందుకు మేము ఈ మతాన్ని ఇక్కడ మీ డిస్క్రిప్షన్ ఉంది అక్కడ మీకు. ఓకే, ఆ చెప్తున్నవాడు నిజంగా తండ్రి లాంటి వాడా? ఊరికే అడుగుతున్నా. అదే అవును, ఇట్స్ రైట్ క్వశ్చన్. ఈ చెప్తున్నవాడు నిజంగా మన తండ్రిలాగా మన మీద ప్రేమతో చెప్తున్నాడా? అలా చెప్తే మీరు బిలీవ్ ఇట్. గుడ్డిగా నమ్మండి. అట్లేం లేదులే, గుడ్డిగా నమ్మండి కదండి. ఇప్పుడు మన మీద ప్రేమతో చెప్పినప్పుడు, మన మీద నిజంగా బాగుపడాలన్న దృష్టిలో చెప్పినప్పుడు, మన తండ్రి మనకి ఎందుకు అబద్ధాలు చెప్తాడు? పురే అటు పోవకరా నాయన, అక్కడ చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది, ఇటు వెళ్ళు అని చెప్తాడు. మన హితం కోసం చెప్పింది. ఇట్లా మనకు వేదాలు మన హితం కోసం, వాళ్ళకి స్వార్థం ఏముంటుందండి? రెండోది ఋషులకు స్వార్థం ఏముంటుంది? వాళ్ళకే స్వార్థం. అలా చెప్పి నమ్మిన తర్వాత మనం ఆచరిస్తే తెలుస్తుంది, ఆచరించుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడనేమో అసలు ఆచరించిన దీన్నే ప్రత్యక్ష ప్రమాణం అంటారు, అనుమాన ప్రమాణం అంటారు. ప్రత్యక్ష ప్రమాణం డైరెక్ట్, అనుమాన ప్రమాణం ఇన్ఫరెన్స్ అంటారు, అనుమాన ప్రమాణం ఇన్ఫరెన్స్ అంటారు, శబ్ద ప్రమాణం అంటారు. ఇవి రకరకాలు ఉంటాయి ప్రమాణాలు. వినడం ద్వారా ఆ చెప్పేవాడి యొక్క స్థాయిని బట్టి మనం వీడిని నమ్మాలా వద్దా అన్న విషయం మనం నిర్ధారణ చేసుకోవాలి. వాడు తన స్వార్థం కోసం దొంగ మాటలు చెప్తున్నాడా? ఇప్పుడు రోజు టీవీలో చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయండి, అవన్నీ మీరు నమ్మాలని ఏం లేదు. అలా అడ్వర్టైజ్మెంట్ చేస్తే దానివల్ల వాడికి పైసలు వస్తాయి కాబట్టి దొంగ మాటలు చెప్తాడు కదా. నేను రోజు చూస్తుంటా టీవీలో చాలా అడ్వర్టైజ్మెంట్స్, అవన్నీ పేరు చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. సార్ మీ పుస్తకాలు ఇక్కడే ఉంటాయా? నా పుస్తకాలు పబ్లిషర్స్, తెలుగు పబ్లిషర్స్ దగ్గర దొరుకుతాయి. అలా కాకుండా మీ దగ్గర ఇప్పుడు ఈ నెంబర్కి ఫోన్ కనుక చేసినట్లయితే మా అసిస్టెంట్ వాళ్ళు పంపించే ఏర్పాటు కూడా ఒకటి చేశాను. ఇప్పుడు ఒక సెట్ ఇక్కడ ఉందా ఏమన్నా? ఇక్కడ లేదు. ఓకే, నేను తెప్పించుకుంటాను. అయితే నేను ముగించే కంటే ముందు, అంటే మరీ చర్చిస్తూ పోతే అంటే శరీరాన్ని కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి పుస్తకాల గురించే, వేరేది ఏం లేదు. ఇక ఏదో చెప్పే ఉండొచ్చులే. అయితే చివరిగా కొన్ని ప్రశ్నలు అడిగితే ఒక్కటే వర్డ్లో జవాబు ఇవ్వండి దానికి. వన్ వర్డ్. పునర్జన్మ ఉందా? ఉంటే ఇలాగే ఉంటారా, లేకపోతే వేరే ఫామ్లో ఉంటారా? ఆ ఫామ్ మనకు తెలుస్తుందా? మీ ఒపీనియన్ చెప్పండి. దీనికి శాస్త్ర ప్రమాణాన్ని మీరు నమ్మాలి అనుకుంటే నమ్మండి. మీరు శాస్త్ర ప్రమాణాన్ని నమ్మాలి అనుకుంటే నమ్మండి. భగవద్గీతలో జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య అని చెప్పారు. గీతను మనం నమ్మాలి అనుకుంటే అది నా ఇండివిజువల్. అది నేను ఫస్ట్ లేయర్ క్వశ్చన్కి ఆన్సర్ అందరికి తెలుసు. నేను అడిగింది ఏమిటంటే, ఇప్పుడు ఈ పెన్ను ఇలా జీవించి మరణించింది, ఇప్పుడు నెక్స్ట్ ఇది మళ్ళీ జన్మ తీసుకుంది, ఐ అగ్రీ. కానీ దీనికి తెలుస్తుందా జన్మ తీసుకుంటున్నట్టు అని అడుగుతుంది. అదే చెప్పేది. ఇప్పుడు జన్మ తీసుకోవడానికి అగెనెస్ట్ కాదు. ఈ పెన్ అనేది జడ పదార్థం. ఎగ్జాంపుల్ చెప్తాను. జడ పదార్థాలు ఉంటాయి. జీవికి తప్పకుండా శాశ్వతత్వం ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. జీవికి శాశ్వతత్వం ఉంటుంది. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. ఉన్నది ఏది నశించదు, ఉన్నది అదేదో పోదు ఎక్కడికి, లేనిది అదేదో రాదు. ప్రశ్న అది కాదు సార్. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తిరిగి జన్మ తీసుకుంటాడు, అతనికి ఆ విషయం తెలుస్తుందా? తెలుస్తుందో తెలియదో, బట్ ఇట్స్ కంటిన్యూస్. నేను ఒప్పుకుంటున్నా, ఏదైనా కొనసాగుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ జన్మ తీసుకున్నా, అది నాకు తెలియనప్పుడు ఇట్స్ నో మోర్ లైఫ్. ఇప్పుడు నా పూర్వజన్మ ఏమిటో నాకు తెలియదు. అవును, ఎండ్ ఆఫ్ ది స్టోరీ. నేను పుట్టక ముందు 1940లో, 1940కి ముందు 1935లో నేనేమిటో నాకు తెలియదు. అర్థమైంది సార్. అప్పటిదాకా ఎందుకు? ఇప్పుడు నేను 10 o'clock పడుకుంటానండి, ఆ తర్వాత తెలియదు.
ఉదయం 4కు లేస్తా, ఈ 10 to 4 మధ్యలో నేను సమాధిలో ఉన్నా. దీని పేరు నిద్ర. అంతే. ఈ నిద్రలో నేనేమన్నా నాకు తెలియదు, నా బాడీ కాన్షియస్నెస్ కూడా నాకు ఉండదు కదా. నాకు అర్థమైంది ఆన్సర్. అలాగా 1940కి నేను పుట్టకముందు నేనేమన్నా నాకేం తెలుసు అండి. బట్ ఏదో విధంగా కాకపోతే భగవద్గీతలో ఇలా చెప్పారు కాబట్టి కొనసాగుతుంది, కాబట్టి కృష్ణుడు చెప్పాడు కాబట్టి నేను నమ్ముతున్నా. ఎస్. రమణ మహర్షి వన్ వర్డ్. రమణ మహర్షి కూడా అలాంటి ఒక సాధకుడే. నేను అంటుంది అట్టే చెప్పట్లే. రమణ మహర్షి అనగానే మీకు స్ఫురించిన అంశం వన్ వర్డ్, అది అయిపోయింది, పునర్జన్మ వదిలేద్దాం అంటే వన్ వర్డ్ ఆన్సర్. రమణ మహర్షి ఏమిటంటే అతను ఒక గొప్ప సాధకుడు. ఆయన ఏం చెప్పాడంటే చుమ్మాయిరు అన్నాడు, ఊరికే ఉండన్నాడు. చుమ్మాయిరు తమిళం. అవును. అసలు ఈ కొట్లాటాలన్నిటికీ కారణం ఏమిటంటే అనవసరమైన రాద్ధాంతం, అనవసరంగా మాట్లాడడం. సైలెంట్గా ఉండు, సైలెంట్గా ఉంటే సైలెంట్లోంచి శక్తి పుడుతుందిరా అన్నాడు. కరెక్ట్. గాంధీ గాంధీ ఒక గొప్ప కర్మయోగి అండి. మీరు కాదని ఎట్లా అంటారు? నేను అనట్లే, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. మీరంటే మీరని కాదు, చాలా మంది ఊరికే పిచ్చివాళ్ళు విమర్శిస్తారు. గాంధీని విమర్శించకండి. అంటే గాంధీ కూడా టప్పులు చేశాడు, చాలా చేశాడు, బ్లండర్స్ చేశాడు. అంటే సరిదిద్దుకోవడానికి వీల్లేని బ్లండర్ పార్టీషన్ ఇస్ ద గ్రేటెస్ట్ బ్లండర్ కమిటెడ్ బై మహాత్మా గాంధీ. అవును. ఆ బ్లండర్ యొక్క ప్రభావం 80 ఏళ్ళైనా ఇవాళకి మేము అనుభవిస్తున్నాం. ఇట్స్ ఎ బ్లండర్. అయితే ఆ గాంధీ ఒక్కడే చేయలే, ఆయనతో 10 మంది కలిసి మొత్తం వర్క్ చేశారు. ఎట్ ది సేమ్ టైం ఇవాళ మోడీ గారు చెప్తున్న స్వదేశీ ఉద్యమం, దీనికి బీజాలన్నీ గాంధీ గారి దగ్గరే పడ్డాయి కదా. నిర్మలా ఉద్యమం అన్నాడు. ఈ నిర్మలా ఉద్యమం ప్యూర్ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇవన్నీ గాంధీ గారు 1920లో 30లో చెప్పిన అవన్నీ గాంధీ గారి. గాంధీ ఈజ్ అ సాధకుడు, అతడు ఒక రకమైన యోగి లాంటి వాడు గాంధీ. జవహర్లాల్ నెహ్రూ మీద మీరు ఎంత తక్కువ అడిగితే నేను అంత రక్షింపబడతా. ఎందుకంటే నెహ్రూ గురించి చెప్పడం మొదలుపెట్టానంటే ఈ ప్రేక్షకులు అందరిలోనూ 50% హర్ట్ అవుతారు. 50% హర్ట్ అవుతారు. నాకు అతని జీవిత చరిత్ర పూర్తిగా తెలుసు కాబట్టి నేను చెప్పదలుచుకోలే. పూర్తిగా తెలుసు, నెహ్రూ యొక్క జీవితం పూర్తిగా తెలుసు, అందుకని నేను చెప్పదలుచుకోలే. మీరు ఆ చెప్పకనే చెప్పేశారు మొత్తం. సుభాష్ చంద్రబోస్ ఈజ్ ద గ్రేటెస్ట్ హీరో, ఇంకా అనుమానం ఏముందండి. బైబిల్. సుభాష్ చంద్రబోస్ ఈజ్ ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈ సంగతి చాలా మందికి తెలియదు. అంటే మనకి స్వాతంత్రం ప్రకటించక ముందే సుభాష్ చంద్రబోస్ మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్. కొంత భాగాన్ని అండమాన్స్లో బ్రిటన్ నుంచి విముక్తం చేసి ప్రైమ్ మినిస్టర్గా ప్రకటించుకున్నాడు. అవును. సుభాష్ చంద్రబోస్ ఈజ్ ది టాలెస్ట్ అండ్ ది గ్రేటెస్ట్ లీడర్ ఆఫ్ ఇండియా. ఈజ్ ది రియల్ భారతరత్న. ఆయనకి భారతరత్న వచ్చిందండి సుభాష్ చంద్రబోస్కి? నాకు గుర్తులేదు, ఇచ్చినట్లేదు కదా ఏమ్మా. మరి అంతకంటే దుర్మార్గం ఇంకేమన్నా ఉంటుందా మీ టీవీ ద్వారా చెప్పండి ఒకసారి. మోడీ గారికి ఇచ్చారు ఇవ్వలే? ఓకే సార్, వదిలేద్దాం. మళ్ళీ ఒకసారి అడగండి. అడుగుతాను. నాకు తెలిసినంత వరకు నేతాజీ సుభాష్ చంద్రబోస్కి, స్వతంత్ర వీర సావర్కర్కి, అరబిందోకు భారతరత్న రాలేదు. సావర్కర్కి అరబిందోకు రాలేదు. బట్ ఎనీవే ఈయనకు కూడా మీరు ఒకసారి చూడండి. నేను క్రాస్ చెక్ చేస్తాను. నాకు గుర్తొచ్చినంత వరకు చేయండి. రాకపోతే దీన్ని టెలికాస్ట్ చేయండి. ఒకవేళ వస్తే ఈ చిన్న బిట్టును మాత్రం మీరు ఎడిట్ చేసేసి తీసి పక్కన పెట్టండి. అలా ఇవ్వకపోతే చాలా దుర్మార్గం అని చెప్పండి. వన్ వర్డ్ ఆన్సర్. బైబిల్. బైబుల్ ఈజ్ ఏ డిస్టార్టెడ్ వర్షన్. ఓకే. డిస్టార్టెడ్ వర్షన్. మీ జీవితంలో మీరు చదివిన గొప్ప పుస్తకం ఇన్ ఎనీ ఫీల్డ్, ఇన్ ఎనీ ఎవెన్యూ, నేను అది చెప్పట్లే, అంటే మిమ్మల్ని నిలబెట్టించిన లేదా మిమ్మల్ని అక్కడి నుంచి మీ జీవితం లిటిల్ టర్న్ తీసుకున్నది లేదా ఆలోచన విధానంలో మార్పు తెచ్చింది అయినా వాటి అరబిందో లిటరేచర్. అంటే లైక్ సావిత్రి అట్లాంటిదే లేకపోతే బోత్ సావిత్రి అండ్ మిస్టిక్ ఫైర్ అని ఇంకో బుక్ రాశాడు. అవును. అరబిందో లిటరేచర్. హీ ఈజ్ మై గురు, మై డార్లింగ్ అండ్ మై మాస్టర్. ఆ తర్వాత సార్ కలిసి ఉండకపోతే అప్పటికి నేను చిన్న పిల్లవాడినమ్మా. ఆయన 1950లో పోయారు. అప్పటికి నేను ఇంకా హై స్కూల్ స్టూడెంట్ని. అరవిందో ఇస్ వెరీ సీనియర్ టు మహాత్మా గాంధీ కాంటెంపరరీ. 1950లో పోయాడు ఆయన. 1950 నాటికి నేను ఇంకా చిన్న పిల్లవాడిని. నేను హై స్కూల్ స్టూడెంట్ అప్పుడు. తర్వాత ఇప్పుడు భగవద్గీతని మత గ్రంథం అనాలా లేకపోతే జీవన వేదం అనాలా? భగవద్గీత అన్నటువంటిది ఒక మత గ్రంథం కాదు. మిస్కాన్సెప్షన్, ప్లీజ్ నోట్.
భగవద్గీత చాలా మంది పిచ్చివాళ్ళు సరే చదవకుండా నిర్ధారణకు వచ్చేస్తున్నారు. భగవద్గీత అసలు మత గ్రంథం కాదు, అది హిందువుల కోసం చెప్పిన పుస్తకం కాదు. భగవద్గీత హిందువులు చదువుకోవచ్చు, క్రిస్టియన్స్ చదువుకోవచ్చు, ముస్లిమ్స్ చదువుకోవచ్చు, నాస్తికులు కూడా చదువుకోవచ్చు, అందరూ చదువుకోవచ్చు. అది ఒక మెచ్యూర్డ్ హ్యూమన్ థాట్. అది చదివితే ఒక మెచ్యూరిటీ తప్పకుండా వస్తుంది. అసలు అదే ఒక మెచ్యూరిటీ, ఆల్రెడీ ఇట్స్ ఏ మెచ్యూర్ హ్యూమన్ థాట్. సార్ వాట్ ఈస్ బ్యూటీ? అందం అంటే ఏంది? బ్యూటీ అండి, ఇట్ ఈస్ రిలేటివ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిలేటివ్, ఇట్ ఈస్ ప్యూర్లీ రిలేటివ్. దేర్ ఇస్ నో అబ్సల్యూట్ బ్యూటీ. దేర్ ఇస్ నో అబ్సల్యూట్ బ్యూటీ. అది మీరు ఆర్గ్యుమెంట్ ఇచ్చారు, ఐ సే ఇట్స్ ఓకే. బట్ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లవర్ ఇక్కడ ఉంది, రిలేటివ్ చేయడం, ఆ ఫ్లవరే నాకు నిన్న అందంగా కనిపించవచ్చు, ఇవాళ నా మనసు బాగా లేకపోతే ఇది సౌత్ పారేయచ్చు. ఓకే, ఈ రిలేటివ్. సో ఇట్ ఇస్ రిలేటివ్. అల్టిమేట్ గా మీ యొక్క సైకలాజికల్ కండిషన్ కూడా రిఫ్లెక్ట్ అవ్వచ్చు. మన సైకలాజికల్ కండిషన్ బట్టే ఒక వస్తువు మీద, ఒక పిల్లవాడు పరీక్షకి వెళ్ళాడండి, వాడు పరీక్షలో వాటితో గారెలు చేశారు, పరీక్షలో పాస్ అయితే 2 గారెలు ఎక్కువ తింటాడు, ఫెయిల్ అయితే వాటిని తీసి రోడ్డు మీద బారేస్తాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్ ఇంక్లూడింగ్ బ్యూటీ. అంటే ఇప్పుడు ముదిగొండ శివప్రసాద్ కూడా ఒక రిలేటివ్ టర్మ్ నుండి బయటకు వచ్చాడంటారా? అంతే, ఇట్స్ ఎ రిలేటివ్. ది బాడీ ఈజ్ రిలేటివ్. నేను చిన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉన్నానండి. మై బ్రెయిన్ ఈజ్ ఆల్సో రిలేటివ్. నేను చిన్నప్పుడు 16 ఏళ్ళప్పుడు ఆలోచించినట్టు ఇప్పుడు మీరు రష్యాలో పుట్టి ఉంటే మీరు వేరే విధంగా థింక్ చేసి ఉండేవాళ్ళు. రష్యాలో పుట్టి ఉండి నేను హిందూ ఫిలాసఫీ చదివి ఉంటే ఇప్పుడు డేవిడ్ ఫ్రాలే అని ఒకడు ఉన్నాడు, వాడు అమెరికాలో పుట్టించి ఇక్కడ వామదేవ శాస్త్రి అని పేరు పెట్టుకొని మళ్ళీ ఇట్లా ఆలోచించడం మొదలుపెట్టాడు. చాలా మంది ఉన్నారు. అలా అయి ఉండేవాడిని. మనం రిలేటివ్గా ఆలోచిస్తాం. యుక్రెయిన్లో పుట్టి మనం హైదరాబాద్లో పుట్టినట్టు ఆలోచిస్తాం. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు నేను ఈ జనరేషన్లో పుట్టాను కాబట్టి ఇలా ఆలోచిస్తున్నా. శివాజీ కాలంలో పుట్టే శివాజీ ఆ టైమింగ్స్ని బట్టి ఆలోచించి ఉండేవాళ్ళం. అవర్ టైమ్స్ ఆర్ రిలేటివ్, అవర్ టైమ్స్ ఆర్ రిలేటివ్, అవర్ బాడీ ఈజ్ రిలేటివ్. మీరు చెప్పిన జవాబు తూటా, అది ఇంకా దాన్ని ఎవడు దాన్ని. అవర్ బాడీ ఈజ్ రిలేటివ్, వీఆర్ ఫిక్స్డ్, అంతే. వీఆర్ ప్రీఫిక్స్డ్, అండర్లైన్ చేసుకోండి. అవర్ బాడీ ఈజ్ ప్రీఫిక్స్డ్, బాడీ ఈజ్ ప్రీ, వాట్ వాస్ మైండ్? అవర్ మైండ్ ఈజ్ ఆల్సో ప్రీఫిక్స్డ్. నేను ఇవాళ ఉన్నాను కాబట్టి రీసెర్చ్ ఎందుకు సార్? ఇంకా దేని గురించి రీసెర్చ్? దేని గురించి అయినా ఇఫ్ ఇట్ ఇస్ ప్రీఫిక్స్డ్, వాట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ ఆర్గ్యూయింగ్, డూయింగ్ రీసెర్చ్ అంటే థింకింగ్ అండ్ చెప్తా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇవాళ ఇలా ఆలోచిస్తున్నా. నేను ఇదే వేదిక్ పీరియడ్లో పుట్టాను అనుకోండి, అప్పుడు ఇంకో రకంగా ఆలోచించి ఉండేవాడిని. కాబట్టి ఈ దేశ కాల పరిస్థితులను బట్టి నా మైండ్ ఆలోచిస్తున్నది. ఇది ప్రీఫిక్స్డ్. అది ఓకే, అది గాట్ ఇట్, అంతే కదా. ఓకే. ఇంకొకటి, మీ శివాజీ మహారాజ్ గురించి మీకు ఒక మాట ఏమైనా చెప్తారు? శివాజీ ఆ కాలానికి తగినటువంటి హీరో. శివాజీ సూటెడ్ టు హిస్ టైమ్స్. తర్వాత నేను ఇప్పుడు జాదునాథ్ సర్కార్ కాకుండా శివాజీకి సంబంధించిన నేను ఒక చిన్న ఏకపాత్రాభినయం రాద్దాం అనుకుంటున్నా. రైట్. నాకు ఏదైనా ఒక పుస్తకం సజెస్ట్ చేస్తారా? నీకు శివాజీ గురించి మొన్న కోటంరాజు చంద్రశేఖర శాస్త్రి అని ఒక ఆయన తెలుగులోనే బుక్ రాశాడు. ఓకే, మీకు ఇట్స్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్. ఓకే, శివాజీ, లైఫ్ ఆఫ్ శివాజీ. దానికి నేను పీఠిక రాశాను, ఒక 8 పేజీల పీఠిక. ఓకే, దట్ బుక్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్. నేను ఒక చిన్న ఏకపాత్ర సినిమా తీద్దాం అనుకుంటున్నాను, అందుకని దాంట్లో శివాజీకి సంబంధించి తప్పకుండా మీరు రాయాలి, దాన్ని మీరు ప్రచురించాలి, దాన్ని ప్రదర్శించాలి. శివాజీ అన్నటువంటి వ్యక్తి అంటే ఆయన కూడా ఇవాళ కమర్షియలైజ్ చేశారు. ఆయన కూడా కమర్షియలైజేషన్ అంటే డబ్బు సరే, పొలిటికల్ కమర్షియలైజేషన్ కూడా జరిగిపోయింది. శివాజీ పేరు పెట్టుకొని శివసేన అనే పార్టీ పెట్టి వాళ్ళు శివాజీ చెప్పిన ప్రిన్సిపల్స్ వదిలిపెట్టేసి వాళ్ళు దుర్మార్గం చేస్తే ఇంకా శివాజీ అక్కడ ఉన్నాడండి. దొంగలు సార్, వెరీ శివాజీ మన కళ్ళ ముందు అట్లా జరుగుతుంది. ఇది మనం చూస్తున్నాం కదా. అంటే మనం నడుస్తున్న చరిత్రలో ఎన్ని లోపాలు ఉన్నాయో మనకు తెలియనప్పుడు ఎన్ని కుట్రలు చేశారో అది చాలా దూరం. ఈ క్షణం చాలా జరుగుతుంది. తర్వాత ఒక 2-3 ప్రశ్నలే, ఆ తర్వాత మిమ్మల్ని విసిగించాను. మీ గురువులు ఎవరు? నేను చెప్పేది 3 రకాలుగా. జీవితాన్ని ఇచ్చిన వాళ్ళంటే పేరెంట్స్ అనుకోవచ్చు, ఎవరిని అనుకోవచ్చు. మీకు సాహిత్యం పట్ల మీకు అభిరుచి? నాకు ఈ ఊళ్ళో దివాకర్ల వెంకటావధాని గారు ఒక పెద్ద ఆయన ఉండేవాడు. అమ్మ, చాలా గొప్పవాడు ఆయన, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఆయనే నాకు గురువు, నాకు భిక్ష పెట్టాడు. ఆయన నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోయినా. ఆయన బర్త్డే ఆషాఢ పూర్ణిమ. దివాకర్ల వెంకటాద్రి నుంచి బుచ్చారెడ్డి గారు కూడా చెప్తారు వల్ల ఆయన బర్త్డే అనే ప్రతి సంవత్సరం, ఆయన పోయి ఇప్పుడు 30 ఏళ్ళు అయింది, ప్రతి సంవత్సరం ఆయన పేరు మీద నేను ఒక కార్యక్రమం పెట్టి అవార్డు ఇచ్చి వారిని స్మరించుకుంటూ ఉంటాను. ఆయన
నాకు లౌకికంగా గురువు, నాకు ఏకలవ్య శిష్యుణ్ణి, అంటే డైరెక్ట్గా స్టూడెంట్ను కాదు. అర్థమైంది నాకు. కానీ నేను విశ్వనాథ సత్యనారాయణ గారి లిటరేచర్ 56 పుస్తకాలు రాశాడు ఆయన. నేను దాదాపు 56 పుస్తకాలు చదివాను, ఇన్స్పైర్ అయినాను. తర్వాత టెక్నిక్స్ అన్నీ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నా. అంటే కథ ఎలా చెప్పాలి, ఎలా ఎత్తుగడ తీసుకోవాలి, ఎలా దాన్ని వెంగడించాలి, ఎనలైజ్ చేయాలి, ఎలా కంక్లూడ్ చేయాలి, క్లైమాక్స్ ఏమిటి, అంటే ఒక దారం నుంచి పక్కకి వెళ్ళకుండా ఎట్లా రక్తి కట్టించవచ్చు, ఎట్లా రక్తి కట్టించాలి, శిల్పం అంటారు దాన్ని. ఈ శిల్పం అంతా నేను విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గర నేర్చుకున్నాను. అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు, దివాకర్ల వెంకటావధాని గారు. ఇదేమో సాహిత్యపరంగా, ఆధ్యాత్మికంగా నేను అరబిందో ఈజ్ మై టీచర్. ఆయన చెప్పిన పూర్ణ యోగ అంటారు, ఆయన చెప్పిన ఫిలాసఫీ పూర్ణ యోగ. ఆయన ఇంచుమించు పరిణామవాదానికి దగ్గరగా ఉంటుంది అది. ఆయన మానవుడు ఇద్దరితో ఆగిపోడు, మహామానవుడు వస్తాడు అని చెప్పాడు ఆయన. దాన్ని అతిమానవ ఉషోదయం అంటారు. అతిమానవ ఉషోదయం, సూపర్ హ్యూమన్ గురించి చెప్పాడు. అది ఒక రకమైన ఆశావాదం. సో ఐ సాల్యూట్ అరబిందో త్రూ యువర్ ఛానల్. నమస్కారం. ఒక్క ప్రశ్న, లాస్ట్ ప్రశ్న, అత్యంత ముఖ్యమైనది. అదొక్కటి నేను రాసి పెట్టుకున్న చివర్లు అడగాలని. ధర్మం అంటే ఏమిటి? ధర్మ ఈజ్ ఆల్సో రిలేటివ్. ఓకే. వ్యక్తి ధర్మం వేరు, రాజధర్మం వేరు, సమాజ ధర్మం వేరు, ఆధ్యాత్మిక ధర్మం వేరు. మతానికి ధర్మానికి ఏమైనా సంబంధం ఉందా? మతంలో ధర్మం కలిసి ఉంటుంది. ఓకే. ధర్మము ఇండిపెండెంట్గా, ధర్మం ధారయతే ప్రజా, దట్ ఈస్ ది డెఫినేషన్. అవును సార్, అవును. సో ఇది ముదిగొండ శివప్రసాద్ గారితో ఒక అద్భుతమైన చర్చ. సార్, ఇక్కడి నుంచే మీలో ఉన్న ఓపికకి నేను మళ్ళీ శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నా. మీ సాహిత్యానికి దయచేసి అంగీకరించండి. సార్ మెమరీ గురించి చెప్పలేదు, లాస్ట్లో చెప్తా అన్నారు. అదే సార్ గుర్తుంటే చెప్తున్నా, వదిలేస్తున్నారు. సార్ మెమరీ బాగుంటుంది కాబట్టి, అందుకని అది అక్కర్లేదు, చూడదాం. ఇష్టమైన పాటలు, సినిమాలు దాంతో సంబంధం లేకుండా పాడుతుంది. నువ్వు అడుగు. ఎలాంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నారు తాతయ్య? సినిమాలా? మేము చూడడం కోసం. అసలు సినిమాలు అనేవి ఇప్పుడు పోయినాయి, ఇంకా సినిమాలు రావు. ఇప్పుడు వచ్చేవన్నీ ముందు సినిమాలు, ఇప్పుడు సినిమా పేరు మీద ప్రోపగండాలే వస్తాయి. అంతే. నాటకాల యుగం ఉండేది, అది పోయింది. సినిమాల యుగం వచ్చింది, సినిమాలు పోయినాయి, టీవీలు వచ్చినాయి, టీవీలు పోయినాయి, సెల్ ఫోన్స్ వచ్చినాయి. మీరు సెల్ ఫోన్స్లోనే అన్ని చూసుకుంటున్నారు. అరిచేతుల్లోనే సినిమా. అంతే. థియేటర్కి ఎవరు పోతున్నాడమ్మా? ఎలాంటి స్టోరీస్ రావాలి అసలు ఈ తరం కోసం? ఇప్పుడు వారు అడిగారు కదా ప్రశ్నలు, మనిషిని ఆలోచింపజేసేవిగా ఉండాలి, మనిషిని మనిషిగా జీవింపజేసేదిగా ఉండాలి. మనిషిని పర్వర్ట్ చేసేవి సినిమాలు. అంటే వాళ్ళు ఏదో వ్యాపారం కోసం వాళ్ళు సినిమాలు తీసుకుంటున్నారు, అవి మీకోసం నా కోసం తీయటలే, వాళ్ళు బస్తాలు నింపుకుందామని తీసుకుంటున్నారు కదా. అవును సార్. సమాజాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో సినిమా అలాంటి ఉద్దేశం ఈషన్ మాత్రం లేదు, అసలు లేదు. అలా లేదు. నమస్కారం.